गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री नारायण परमात्मने नमः। ఈరోజు యుఎస్ నుంచి మన లలిత మాట్లాడుతుందండి. లలిత లాస్ట్ లో నాన్నగారి దగ్గరికి అంటే ఒక 2-3 years ముందు నాన్నగారు బాడీ వదిలేస్తారనగా వచ్చినా కూడా లైక్ తనకి చాలా నాన్నగారితో చాలా సాన్నిహిత్యం ఏర్పడింది. అండ్ మెయిన్ గా ఈ రోజు మన లలిత షేర్ చేసుకోవడానికి కారణం కూడా మనకి చాలా మంది ఎన్ఆర్ఐస్ అక్కడ అమెరికాలో చిన్నపిల్లలు ఈ మ్యారేజెస్ అయ్యి చిన్నపిల్లలతో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని అంటే ఒక పక్కన ఇంటి పని ఆఫీస్ పని కూడా చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కొంచెం సత్సంగానికి టైం కేటాయించి వారానికి 1-2 సార్లు వాళ్ళలో వాళ్ళు ఒక సత్సంగం ఫ్రైడే అరుణంటితో ఆన్లైన్ సత్సంగం నడుపుకుంటూ వాళ్ళు పాపం వీక్లీ 2 days సత్సంగం జరుపుకుంటూ ఇప్పుడు సండే కూడా మన సత్సంగం నడుపుతూ చాలా శ్రద్ధగా చేస్తున్నారనమాట. అంటే ఎంత ముచ్చటగా ఉంది అంటే నాన్నగారి సబ్జెక్ట్ ని విడిచిపెట్టకుండా ఫాలో అయితే ఆనందం వస్తుందని చెప్పి మనందరం కలిసి ఉండాలి, మనం అందరం కలిసి ఇది షేర్ చేసుకుని నాన్నగారి సబ్జెక్ట్ అందరం అభివృద్ధిలోకి వచ్చి మనం ఇన్నర్ గ్రోత్ వచ్చి మనం జ్ఞానం వైపు ప్రయాణం చేయాలి అనే ఉద్దేశంతో అండ్ ఆల్సో చాలా మంది కొత్త వాళ్ళ సత్సంగంలో కొత్త వాళ్ళు కూడా యాడ్ అవడం జరుగుతోంది. సో ఇప్పుడు అంటే నాన్నగారిని దర్శనం చేసుకుని వాళ్ళు లేకపోతే 1-2 సార్లు దర్శనం చేసుకున్న వాళ్ళకి సబ్జెక్ట్ అవగాహన లేదు కాబట్టి సమగ్రంగా సబ్జెక్ట్ ఎవరైనా చెప్తే బాగుండు, వాళ్ళకి కూడా కనెక్ట్ అవ్వడానికి బాగుండాలి కదా. సో నాన్నగారి సబ్జెక్ట్ ఎలాగో అన్ని మార్గాలు సమన్వయం చేసి ఆయన చెప్పారు కాబట్టి కొంచెం నాన్నగారి సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవ్వకుండా అన్ని సమగ్రం చేసుకుని మనం చెప్పుకుంటూ ఉంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నాన్నగారిని ఎక్కువసార్లు దర్శనం చేసుకొని వాళ్ళకి కూడా మార్గదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో లలిత ఈ రోజు మాట్లాడతానండి. సో వెల్కమ్ అమ్మ లలిత. అండ్ నీకు నాన్నగారితో చాలా ప్రెషస్ అనుబంధం ఉంది. అది ఫస్ట్ మా అందరితో అది షేర్ చేసుకో నువ్వు, తర్వాత వి కెన్ గో అహెడ్ విత్ ది సత్సంగ్. చాలా ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. చాలా థ్యాంక్స్ ఉషా గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నాకు అర్హత యోగ్యత ఉందో లేదో తెలీదు, బికాస్ ఆయనతో సాన్నిధ్యం ఓన్లీ అబౌట్ 2 to 3 years. But he did so much and he helped me so much to come. He took me long way, and I'm sorry. Ante naku I get very emotional when I talk about it. So naku నాన్నగారిని పరిచయం చేసింది లక్ష్మి ఉషా గారు. సో లక్ష్మి నాకు చిన్మయ మిషన్ ద్వారా తెలుసు. లైక్ మా హస్బెండ్ పేరు విశ్వనాథన్ మేము చిన్మయ మిషన్ లో వాలంటీర్స్ అలాంగ్ విత్ లక్ష్మి. సో మాకు లక్ష్మి నాకు 2013 నుంచి నాకు లక్ష్మి తెలుసు. బట్ ఎప్పుడు నాన్నగారి టాపిక్ కానీ ఇవేమి వచ్చేవి కావు. జస్ట్ చిన్మయలో వాలంటీర్ చేయడం, హలో హాయ్ చెప్పడం, వెళ్ళిపోవడం, అంతవరకే అనమాట. అండ్ మై విశ్వనాథన్ వాజ్ మోర్ ఇంటూ చిన్మయ. అండ్ ఆయనకి గురుదేవ్ అంటే స్వామి చిన్మయానంద అంటే చాలా గురి బేసిక్ గా.
సో వెన్ ఎవర్ హీ యూస్ టు సీ ద ఫోటో ఆయనకి గురుదేవ్ చూస్తే ఇప్పుడు నాన్నగారిని చూస్తే మనకి ఎంత ఆనందం వేస్తుందో, ఐ యూస్ టు సీ దట్ జాయ్ అండ్ హ్యాపీనెస్ వెన్ యూస్ టు సీ స్వామి చిన్నానందని చూసినప్పుడు ఆయనకు అంతగానే ఉండేది. నేను ఎప్పుడు అంటూ ఉండేదాన్ని, ఈయన అప్పుడు కాదు మీకు ఆయన చూస్తుంటే మీకు ఎంత సంతోషంగా ఉందో, నాకు సేమ్ ఫీలింగ్ ఆయన చూస్తుంటే నాకు రావట్లేదండి అంటూ ఉండేదాన్ని. స్వామి చిన్నానంద చూస్తుంటే ఎప్పుడు అలా అంటుండేదాన్ని. బట్ ఆయన ఐస్ లో ఆ జాయ్ చూస్తూ ఉండేదాన్ని. బట్ నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు గురుదేవిని చూసిన, అంటే స్వామి చిన్నానందని చూసినప్పుడు. సో లిటిల్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ అలా అయ్యాక 2015 లో తనకి బ్రెయిన్ క్యాన్సర్ డయాగ్నైజ్ అయింది. బ్రెయిన్ క్యాన్సర్ డయాగ్నైజ్ అయినప్పుడు నేను ఎవరికి చెప్పలేదు తనకి దట్ ఆయనకి క్యాన్సర్ డయాగ్నైజ్ అయింది ఇలా అని. మామూలుగానే వాలంటీరింగ్ కి వెళ్లేదాన్ని, వస్తూ ఉండేదాన్ని. అలానే లైక్ టైమ్ వాజ్ ఫ్లయింగ్ బై, కాలం గడుస్తూ ఉండాలి. అలానే ఒక రోజు లక్ష్మికి తెలిసింది లైక్ ఇలా తనకి ఒంట్లో బాగాలేదు అనేసి. తనకి తెలిసిన వెంటనే లక్ష్మి ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఏంటి లలిత ఎలా ఉన్నావు, ఏంటి నీకు హెల్ప్ కావాలా, ఇలా విశ్వనాథన్ ఒంట్లో బాగాలేదని తెలిసింది అంటే, అంతా బాగానే ఉంది లక్ష్మి, అంతా బాగానే ఉంది, చాలా బాగుంది అని. అంటే నాకు కొంచెం మొహమాటం బేసిక్ గా, దట్ ఈస్ మై వీక్నెస్. మొహమాటం, ఎవరిని ఏం అడగకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మన పని మనం చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ లో ఉండేదాన్ని ఇప్పుడు. కానీ పాపం తను తెలిసిన వెంటనే ఫోన్ చేసి అలా అంటే, తర్వాత మెల్లిగా ఇంకొక 1 వీక్ అలా పోయాక నేను చెప్పాను, లేదు లక్ష్మి నాకు హెల్ప్ కావాలి, ఇలా తను రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉండేవాడు తను. సో ఇలా నాకు ఎప్పుడైనా డ్రైవింగ్ కి వాటికి కావాలి, బికాస్ నేను వర్క్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మా మాయ్ గారిని తీసుకెళ్తూ ఉండాలి అలా అంటే సరే అని చెప్పి లక్ష్మి ఒక రోజు రిహాబ్ సెంటర్ కి ఫస్ట్ టైం విశ్వనాథన్ చూడడానికి వచ్చింది. వచ్చినప్పుడు నాన్నగారి ఫోటో తీసుకొచ్చింది, భగవాన్ బుక్స్ తెచ్చింది. అక్కడ పెట్టి ఫస్ట్ టైం అన్నమాట పెట్టేసి వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి తనతో. నేను ఇంటి నుంచి డైరెక్ట్ గా రిహాబ్ సెంటర్ కి వచ్చాగానే ఫస్ట్ ఫోటో నాన్నగారి ఫోటో ఫస్ట్ టైం చూసాను అక్కడ. నేను ఈయన ఎవరు అని అడిగాను. మా గురువు గారు, నాన్నగారు లలిత అని చెప్పింది అనమాట. అని చెప్పి భగవాన్ బుక్స్ అన్ని కూడా పెట్టింది. అండ్ వాళ్ళు వేదాంతిక్ పరంగా ఈ సబ్జెక్ట్ వాళ్ళు లక్ష్మి ఇంకా విశ్వనాథన్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అంతా అయ్యాక లక్ష్మి బయటకు వచ్చి చెప్పింది, నువ్వు నాన్నగారితో మాట్లాడతావా లలిత అని చెప్పింది. నేను అప్పటికే నాకు చాలా స్ట్రెస్డ్ అవుట్. లైక్ ఐ సా ఫస్ట్ టైం ఆయన పిక్చర్ నేను సెప్టెంబర్ 2015 ఆ టైంలో చూసాను. నాకు ఇంకా హోప్ పోయింది అనమాట. సో నాకు ఏమనిపించింది, ఏంటి మాట్లాడితే, ఎవరితో మాట్లాడితే ఏంటి అవుతుంది ఇప్పుడు, ఇంకా అంటే ఇంకా నాకు ఎక్కడ దారి కనపడలేదు, హోప్ కనపడలేదు. వద్దులే లక్ష్మి, ఇంకా నేనేం మాట్లాడడంలే ఎవరితోనూ అని చెప్పి దాటేశాను. దాటేసి అక్కడ నాన్నగారు సబ్జెక్ట్ వినుపోని క్యాసెట్ విను అని చెప్పి గురు పూర్ణిమ 2015 కాదు 2013 ఏదో గురు పూర్ణిమ విను అని నాకు చెప్పింది. చెప్తే అంటే ఆ టైం రానప్పుడు వెన్ యు ఆర్ నాట్ ఇన్ దట్ మూడ్ ఆర్ ఎనీథింగ్, అది ఏది వర్కౌట్ అవ్వదు అంటారు కదండి. సో ఏది విన్నాను కానీ నాకు సంహౌ నాకు మై మైండ్ వాజ్ నాట్ ఇన్ రైట్ మోడ్. బికాజ్ ఇప్పుడు తనకి ఏమన్నా అవుతే ఏంటి అని నాకు స్ట్రెస్, ఫిజికల్ గా మెంటల్ గా నాకు చాలా స్ట్రెస్ లో ఉన్నాను. నేనేమి వినలేదు, ఏం సబ్జెక్ట్ ఏం వినలేదు. దెన్ అతను నవంబర్ 10, 2015 లో ఈ ప్యాస్ అవే, విశ్వనాథన్ పోయారు. అప్పుడు లక్ష్మి వచ్చి అన్ని ఎవ్రీ డే వచ్చేది, చూసి అంతా ఎలా ఉన్నావు ఏంటన్ని చూసి వెళ్తూ ఉండేది. అండ్ అలా అయ్యాక ఫ్యూ మంత్స్ అయ్యాక సబ్జెక్ట్ బుక్స్ తెచ్చించిన దాంట్లో అమృత వాహిని అని ఒక బుక్ తెచ్చింది నాన్నగారు సబ్జెక్ట్ లక్ష్మి. మా అమ్మగారు నాతో ఉండేవారు. ఉన్నప్పుడు మా అమ్మగారికి పుస్తకాలు బాగా ఆవిడ చదువుతూ ఉండేవారు. సో రోజు నాన్నగారు బుక్ చదువుతూ ఉండేవారు అనమాట. ఈ అమృతవాహిని ఒక్కొక్క చాప్టర్ చదువుతూ ఉండేవారు. నేను ఎలాంటి సిచ్యువేషన్ అంటే లైక్ అంటే నాతో పాటు మా అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళందరూ ఉండేవారు. ఎవరికి వాళ్ళకి అనిపిస్తుంది అంటే అంటే బ్లేమింగ్ అని కాదు, ఓకే నువ్వే నీ వల్లే ఇలా అయిపోయింది అన్నట్టుగా అనిపించేది మాట్లాడే సిచ్యువేషన్ అవన్నీ. అది చాలా బాధగా ఉండేది. అప్పుడు అమృతవాహినిలో ఇప్పటికీ చాప్టర్ గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, ఒక పాయింట్ అమ్మ చదివి వినిపించారు. నాన్నగారు ఇలా రాశారు, నాన్నగారు సబ్జెక్ట్ లో చెప్పారు, ఇంతమంది ఆడపిల్లలు ఉండగా నీకే ఈ అమ్మాయి కోడలైందంటే ఇది జరగవలసింది నీ ప్రారంభంలో కూడా ఉంది, అందుకే ఇలా వాళ్ళకి కొడుకు బాధ వచ్చింది, నీకు స్పౌస్ బాధ వచ్చింది అని అన్నట్టుగా మీనింగ్ వచ్చినట్టు ఆ పాయింట్ చదివి వినిపించారు.
దాట్ పాయింట్ నాకు చదివాక చాలా నచ్చింది. దట్ పాయింట్ అట్రాక్టెడ్ మీ. అది నాకు చాలా శాంతినిచ్చింది. అవును కదా, ఎంత బాగా చెప్పారు నాన్నగారు అని చెప్పాక అనేసి అప్పుడు లక్ష్మి అన్నారు నేను నాన్న సన్నిధిలో యాడ్ చేస్తాను అని. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళం, సత్సంగం చేసుకుందాం పోనీ లలిత అంటే సరే అని అనుకున్నాము. అని థింగ్స్ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. ఈ లోపల ఏంటంటే తను యాషెస్ అస్థికలు నేను తీసుకెళ్ళాలి, ఇండియాకి తీసుకెళ్ళాలి. ఇన్లాస్ వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట ఫిబ్రవరిలోనే. ఇంకా సరే ఇంకా 1 year లోపల కలిపేయాలి కదా, నేను అస్థికలు తీసుకుని వెళ్దాము ఇండియాకి అనేసి అనుకోకుండా టికెట్ కొనుక్కున్నాను. టికెట్ కొనుక్కొని లక్ష్మితో అన్నా అనమాట, నేను ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ మై గురు, నా గురువు నేను వెతుక్కోవడానికి వెళ్తున్నాను ఇండియాకి. నేను బేలూరు మట్టి వెళ్తాను, నేను అరుణాచలం వెళ్తాను, ఏమిటో అలానే అన్ని రకరకాల అన్ని ఏవో పేర్లు చెప్పేస్తే లక్ష్మి నాకేసి అందనమాట, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్కసారి జిన్నూరు వెళ్ళి నాన్నగారిని కలువు అని చెప్పింది. వెళ్ళి నాన్నగారిని కలువు అని May 2015 చెప్పింది. అలా అంటావా, అదిలే, అది ఉంటే డెస్టినీలో ఉంటే అది అయ్యేది ఉంటే కలుస్తానులే తప్పకుండా అని చెప్పేసి నేను నవ్వేసి ఊరుకున్నాను. దెన్ జూన్ లో నేను పట్టుకొని ఇండియా వస్తుంటే దీప్తి, ప్రెసిడెంట్ లక్ష్మి ఆంటీ దీప్తి ఉన్నారు కదా, అమ్మాయి సేమ్ ఎయిర్లైన్స్ లో ఎమిరేట్స్ లో షీ వాస్ ట్రావెలింగ్ విత్ మీ. ఆవిడ అమ్మాయి సీటు నా వెనకాతలే. నాకు గ్రేస్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనిపిస్తుంది వెన్ ఐ లుక్ బ్యాక్ నౌ. ఎందుకంటే అంటే ఒక మంచి అస్థికలు పట్టుకొని వెళ్ళడం అనేది నాట్ ఈజీ. అవునమ్మా. బట్ తను ఉంది, అన్ని తను నాతో పాటే ఉంది. దెన్ మేము తను మంచిగా మాట్లాడేంత మీరు రండి, జిన్నూరు రండి, నాన్నగారిని కలవండి, కంపల్సరీ మీకు పీస్ ఇస్తారు అని చెప్తూ ఉండాలి. హైదరాబాద్ లో కూడా నేను వచ్చే బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకున్నాక దీప్తి చెప్పింది, లలిత మీరు ఏ మాత్రం వీలున్నా తప్పకుండా రండి అంటే, తప్పకుండా దీప్తి నేను ట్రై చేస్తాను అని చెప్పాను. నేను డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోయి వాట్ ఎవర్ ఏది చేయాలని చేసేసి నేను వైజాగ్ మా ఇన్లాస్ ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఒక June 18th కి, June 28th కి నేను 21st కి హైదరాబాద్ వచ్చేయాలి. నాకు వైజాగ్ టు జిన్నూరు ఈజీ అని మాధవి చెప్పింది. నీకు 4 hours జర్నీ, లక్ష్మి చెప్పింది అనమాట, 4 hours జర్నీ లలిత, నీకు అది ఈజీ అవుతుంది, నువ్వు ట్రై చేయని యుఎస్ లో ఉండగానే చెప్పింది. సో నేను ఎక్కువ థాట్ ఇవ్వలేదు. June 18th కి నాకు ఇన్నర్ వాయిస్ వినపడింది, ఇక్కడ కూర్చొని నువ్వు ఖాళీగా టైం ఏంటి వేస్ట్ చేస్తున్నావు, నువ్వు జిన్నూరు వెళ్ళి నాన్నగారిని కలవాలి, ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు ఇలా అని ఒక ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటే అప్పుడు ఏమైంది, మాకు వైఫై లేదు మా అత్తగారింట్లో, నాకు సెల్ ఫోనే ఉంది. అది కూడా మా అమ్మ ఫోన్ తెచ్చుకున్నా నేను. నాకు లక్ష్మిని కాంటాక్ట్ చేయాలి యుఎస్ లో, ఎందుకంటే నాకు జిన్నూరు అంటే నాకు ఇంకేం తెలియదు. తను నాకు నాన్నగారి డివోటీస్ లో తన లక్ష్మి ఒక్కతే తెలుసు, ఇంకెవరు తెలియదు. సో కాంటాక్ట్ చేయాలి యుఎస్ లో అంటే వైఫై లేదు, వాట్సాప్ రాదు. నాకు వైఫై లేదా వాట్సాప్ ఉండదు కదా. సో ఏం చేయాలి అర్థం కాక అప్పుడు నేను మా హైదరాబాద్ లో మా వదినకి ఫోన్ చేసి, ఇది లక్ష్మి కాంటాక్ట్ యుఎస్ నెంబర్, ఒక్కసారి లక్ష్మి నాకు కాల్ చేయమనమా అంటే విదిన్ 1 hour ఫోన్ చేసిందండి లక్ష్మి. ఫోన్ చేసి, లక్ష్మి నాకు జిన్నూరు వెళ్ళి నాన్నగారిని కలవాలంది, ఎలా మరి ఇప్పుడు అంటే, అవునా అని చెప్పి వెంటనే తను డ్రైవర్ ని పురమాయించి, వాళ్ళ డ్రైవర్ సతీష్ అని ఉంటారు, అతన్ని పురమాయించి అన్ని చేసి నువ్వు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావంటే June 28th, అంటే 21st హైదరాబాద్ జర్నీ ఉంది నాకు. June 28th కి నేను వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాను నాన్నగారిని. నాన్నగారు జిన్నూరులోనే ఉన్నారు అంటే అన్ని కనుక్కొని చెప్పింది, నాన్నగారు జిన్నూరులోనే ఉన్నారు, జూన్ లాస్ట్ వీక్ అయితే అరుణాచలం వెళ్తున్నారట అని చెప్పి తను అన్ని. అండ్ ఇంట్లో మా అత్తగారు వాళ్ళని ఒప్పించాలి, అంటే ఇప్పుడు నువ్వు ఒకదానికి వెళ్ళిపోతావా అలా అంటే వాళ్ళకు ఉండే భయాలు వాళ్ళకి ఉంటాయి కదా, అలా ఒక్కదాన్ని ఇలా పంపిస్తాను. సో ఐ థింక్ ఆయన కోసం వెళ్తుంటే ఆయన అన్ని చూసుకుంటారు, వాళ్ళు ఒప్పుకున్నారు. మా మావయ్య గారు అన్నారు, నేను ఒకసారి నీతో వస్తాను, లక్ష్మి చెప్పింది నన్ను చూడమని నాన్నగారిని, నేను నీతో వస్తాను వెళ్తా అని చెప్పి మా మావయ్య గారు, నేను, పిల్లలు ఫస్ట్ టైం June 20th, 2016 జిన్నూరుకి బయలుదేరాం. అండ్ ఇంకా నాన్నగారికి వెళ్ళడం అంటే ఇంకా అన్ని చూసుకుంటారు కదా, ఇంకా మనకి ఇంకేమి అంటే ఇంకా ఏం మనం ఇంకేం ఆలోచించక్కర్లేదు. నేను జిన్నూరు ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరాను వైజాగ్ నుంచి. బయలుదేరాక లైక్ అరౌండ్ 9:45 అయింది నేను జిన్నూరుకి రీచ్ అయ్యాను. ఈ లోపల పోడూరులో పుష్ప ఆంటీ అని
ఆవిడ నాకు అంటే ఇంకా ఆవిడ బ్రేక్ఫాస్ట్ అని తెచ్చి అన్ని అంటే ఇంకా నాన్నగారు డివోటీస్ అంతా అపయంగా ఉంటారు, మీకు తెలియదే ఉంది. ఆవిడ బ్రేక్ఫాస్ట్ అని దారిలో తెచ్చి మీరు తినండి అంటే బ్రేక్ఫాస్ట్ చేసేయండి అంటే నాన్నగారి దగ్గర ఉంటే ఆకలి మీద ఉండకూడదు ఫోకస్, అంటే యూ నీడ్ దట్ పీస్ అని చెప్పి పాపం ఆవిడ అన్ని ఆవిడ మాతో జాయిన్ అయ్యి పోడూరు నుంచి జిన్నూరు వెళ్ళేసరికి 9:45 అయింది. మా టెన్షన్ ఏంటంటే నాన్నగారు యూజువల్లీ 10-10:15 కల్లా భోజనానికి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి వస్తారు లేకపోతే పడుకుండిపోతారు కదా. సో దీప్తి ఏమో జిన్నూరులో వెయిటింగ్ అనమాట, రండి లలిత రండి అంటే లైక్ బై ద టైం రీచ్ 9:45 అయింది. అయ్యాక కూర్చున్నాను, వెళ్ళి కూర్చున్నాను. అప్పుడే నాన్నగారు భోజనానికి వెళ్ళారు అని చెప్పారు. అక్కడ కూర్చుంటే ఏముంది ఐడల్ ఆ థాట్స్ వస్తూ ఉంటాయి కదండి, కలుస్తానా నేను కలవలేనా, ఒక్కసారి నా మార్నింగ్ దర్శనం అవుతుందా నాన్నగారిది అవ్వదా అని ఎన్నో రకరకాల థాట్స్ వస్తూ ఉండాలి. అంటే వాళ్ళు చెప్పారు అనమాట భోజనానికి వెళ్ళిపోతే మళ్ళా మధ్యాహ్నం అంటే ఒక గ్లిమ్సే కదా, లైక్ ఒక్కసారి చూస్తాను కదా, ఎక్కువ మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి నేను అని అన్ని థాట్స్ రకరకాల ఉండాలన్నమాట. అయ్యాక అనుకోకుండా 10:15కి నాన్నగారు భోజనం అయ్యాక బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఫస్ట్ టైం ఆయన చూసాను. అప్పుడు అడిగారు, పాపం పరిచయం చేశారు, ఇలా మాధవి ఫ్రెండ్ అండి యుఎస్ నుంచి వచ్చింది ఇలా అని, వాళ్ళ హస్బెండ్ ఇలా పోయారు క్యాన్సర్ తో అంటే నాన్నగారు ఆప్యాయంగా అడిగారు అన్నమాట, ఏంటమ్మా ఎలా అయింది అంత అంటే ప్రయత్నించలేదా యుఎస్ లో కదమ్మా డాక్టర్లు ఎలా ట్రీట్ చేయలేకపోయారు అంటే చెప్పారు నాన్నగారు ఇలా టర్మినల్ అంటే అది బ్రెయిన్ కి వచ్చింది ఇంకేం చేయలేకపోయారు వాళ్ళు అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసి అప్పుడు నాన్నగారు నాకు చెప్పారు, అమ్మా లలిత హ్యాపీనెస్ ఇస్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎ పర్సన్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్. అండ్ నీకు నువ్వంటే ఇష్టం, అందుకే నీకు నీ భర్త అంటే ఇష్టము, అది తను సరిగ్గా చూసుకోలేదనుకో నువ్వు ఇంతలా బాధపడేదానివా అని క్వశ్చన్ అడిగారు. అడిగి ఆ పోయిన వాళ్ళమ్మ మన మాక్సిమం 1-2 years గుర్తుపెట్టుకుంటారు, తర్వాత వాళ్ళకి ఏమని గుర్తుండదు అని చెప్పి ఇంకోటి ఏం చెప్పారంటే ఆయన్ని ఒక క్వశ్చన్ అడిగాను నేను, నాన్నగారు ప్రారంధాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి అని అడిగాను. నాకు ఏంటంటే మేబీ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఏ మ్యాజిక్, ఏదో ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని. నేను ఎందుకంటే నాన్నగారి సబ్జెక్ట్ వినంత సేపు నాకు వాట్ ఎవర్ నేను ఏదైతే అనుభవించానో నేను అనుకునేదాన్ని ఏంటంటే ఓకే నేను ఇప్పుడు పోయాక నాకు నెక్స్ట్ బర్త్ లో మంచి హస్బెండ్ దొరుకుతాడు, మంచి పిల్లలు ఉంటారు, నాకు మంచిగా ఉంటుంది లైఫ్ అని అలా అది ఒక అపోహలో ఉండేదాన్ని. కానీ నాన్నగారు క్యాసెట్ విన్నాక నాన్నగారు చెప్పారు, ఆయన ఫస్ట్ అది ఏంటమ్మా నాన్నగారు అంటే కొన్ని మనకి ఆన్సర్స్ ఇస్తారు కదా మన క్వశ్చన్స్ క్లారిఫికేషన్స్ ఆయన స్పీచెస్ ఆ ఉద్దేశంతో వింటే అప్పుడు అన్నారు, మీరేంటనుకుంటున్నారు మీ ఈ జన్మ అయిపోయాక ఈ దేహం వదిలేస్తే నీకు మంచి జన్మ వస్తుంది అనుకుంటున్నారా, అలా రాదు, ప్రకృతి గుణాల నుంచి మీరు బయటపడాలి అని చెప్తారు కదా మన అని. సో దట్ వాజ్ మై ఆన్సర్ అనమాట. ఓహో ఏమి మారదు, నన్ను నేను మార్చుకోకపోతే నథింగ్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ బి ది సేమ్, ఓన్లీ పరిసరాలు చుట్టాలు మనుషులు మారుతారు, అన్ని ఒకేలా ఉంటాయి, ఏమి మారదు అని ఆయన స్పీచ్ ద్వారా నాకు అది తెలిసింది. అది పెద్ద ఐ ఓపెనర్ నాకు, దట్ వాజ్ ఐ ఓపెనర్. అప్పుడు నాన్నగారు అడిగాను ప్రారంధాన్ని ఎలా తగ్గించుకోవాలంటే నేను మ్యాజిక్ ల్యాంప్ లాగే ఏదైనా ఎక్స్పెక్ట్ చేశానేమో. అప్పుడు ఆయన నాన్నగారు ఏం చెప్పారంటే అమ్మ ఆయన అన్నారు ప్రారంధాన్ని పాయసం తిన్నట్టు ఇష్టంగా అనుభవించేయాలమ్మా అని చెప్పారు. నువ్వు పాయసాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నావో నీ ప్రారంధాన్ని నువ్వు అంత ఎంజాయ్ చేస్తూ అనుభవించేసేయి, అప్పుడు అది రిపీట్ అవ్వదు అని అన్నారు. అది అడిగి దెన్ అప్పుడు అన్నారు నీ దుఃఖాన్ని నేను 24 hours లో తీసేస్తానమ్మా అన్నారు. నాకు అర్థం కాలేదు 24 hours లో ఈయన ఎలా తీసేస్తారు అని చెప్పి, అంటే డౌటింగ్ థామస్ అంటారు కదా నాన్నగారు, మేబీ ఐ వాజ్ డౌటింగ్ థామస్. 24 hours హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆయన ఎలా తీసేస్తారు నాకు అని నాకు అది అర్థం కాలేదు, అది క్వశ్చన్ మార్క్ లా ఉండిపోయింది. సరే అని చెప్పి తర్వాత ఆశ్రమంలో భోంచి ఇంకా 10:30 అలా అయిపోయింది. అమృత వాహిని అని ఒక బుక్ ఇచ్చారు, బుక్ ఇచ్చి నువ్వు ఇది చదువమ్మా, నీకు ఎంత ఏది నచ్చితే అది స్వీకరించు, నీకు అక్కర్లేంది నువ్వు చదివేసి విదిలేసేయి, నీకు ఎంత ఇష్టం ఉంటే అది చదివేసేయమ్మా అని చెప్పారు. సరే నాన్నగారు అని చెప్పేసి అది చెప్పి ఇంకోటి ఏం చెప్పారంటే ఇలా రాముడి కాలంలో ఇలా జరిగింది అంటే రాముడు అనుకునేవాడు రాముడిదే తప్పమ్మా అని అన్నారు. అంటే ఇలా చిన్న ఇప్పుడు ఇలా ఎవరికైనా ఏమైనా అవుతే రాముడిదే తప్పమ్మా, మరి రాముడి కాలంలో రాముడు అలా అనేవారు అని
అని ఒక మాట చెప్పారు. చెప్పేశాక అప్పుడు అన్నారు మధ్యాహ్నం కలుద్దామమ్మా, మళ్ళీ నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకొని ఆశ్రమంలో భోజనం చేసిరా, మళ్ళీ మధ్యాహ్నం మనం కలుద్దామని అన్నారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేశాక షెడ్ లో వెయిట్ చేస్తారు కదండి, అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉండాలి. అరౌండ్ 1:32కి పాపం ఆయన లేచి ఆ వైజాగ్ అమ్మాయిని రమ్మనండి అంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు మళ్ళీ అదే అడిగారు, ఎలా అమ్మా మరి సేమ్ క్వశ్చన్స్ అడిగారు, తగ్గించలేదా అమ్మా డాక్టర్లు, ఏం తగ్గించలేదా అమ్మా అంటే, లేదు నాన్నగారు అంటే ఏం చేయలేకపోయారు వాళ్ళును అని. అప్పుడు అన్నారు, నీ గురించి ఆలోచించానమ్మా, నేను పడుకున్నాను కానీ నేను నీ గురించి ఆలోచించాను అని అనేసి అప్పుడు చెప్పారనమాట. అమ్మా ఈ ప్రారంధాన్ని ఇప్పుడు అనుభవించేసేయి, నీకు ఈ ప్రారంభం అనుభవించేస్తున్నావు, నీకు మళ్ళీ నెక్స్ట్ బర్త్ రిపీట్ అవ్వదు, నెక్స్ట్ బర్త్ హయ్యర్ బర్త్ వస్తుందమ్మా నీకు అని చెప్పారు. చెప్పి షెడ్ లో తీసుకెళ్లారు. షెడ్ లో తీసుకెళ్లి కూర్చోపెట్టి ఆయన చెప్పారు, నాకు నాకంటే డెత్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసేవాడు, మదర్ కి చంటి పిల్లాడికి అమ్మ పాలు ఎలా ఇస్తుందో, ఒక పాలు ఆ గ్యాప్ లో వాడు ఇంకో ఒక ఇచ్చాక గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు ఏడుస్తాడు కదా చంటి పిల్లాడు. డెత్ ఈజ్ లైక్ దట్. మళ్ళీ పాలు తాగడం మొదలెడితే వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. ఆ గ్యాప్ ని ఏడుస్తాం కదా, డెత్ అంతే అమ్మా, అంతకంటే ఏం లేదు అని చెప్పారు. చెప్పాక ఆయన మామూలు ప్రసాదం ఇచ్చి, నాన్నగారు నేను బయలుదేరతాను ఇంకా అనేసి ఒక హాఫ్ అన్ అవర్ అదంతా మాట్లాడేసి నేను బయలుదేరిపోదామని రెడీ అయ్యాను. రెడీ అయ్యి వెళ్ళిపోతుంటే పోడులు పుష్పానికి అడిగారు, నువ్వు హ్యాపీగా ఉన్నావా, నువ్వు అడగవలసినవన్నీ నాన్నగారిని అడిగావా అని. యాక్చువల్లీ నేను అడగలేదు, ఐ వాజ్ నాట్, నేను ఒకటే క్వశ్చన్ తో వచ్చాను ఆయన్ని. నాన్నగారు నేను 37th year లో ఐ లాస్ట్ నా హస్బెండ్ పోగొట్టుకున్నాను, అండ్ బిఫోర్ దట్ అంటే ఆయనకు ఒంట్లో బాగాలేదు అంటే ఒక మనిషి క్యాన్సర్ తో సఫర్ అవ్వడం నేను ఫస్ట్ టైం అంత క్లోజ్ గా చూశాను. సో అవంతా నాకు మెంటల్ డిస్టర్బెన్స్ చాలా కలిగింది, ఐ కుడెంట్ టేక్ ఇట్. సో అంటే ఒక మనిషి ప్రారంభం ఎంత చెడ్డదైతే, నేను ఎంత పాపాత్మురాలనైతే ఇంత చూశాను అంత వయసులోని. దట్ వాజ్ మై క్వశ్చన్ టు హిమ్. నేను అడగలేకపోయాను. సో ఈ పుష్ప ఆంటీ అన్నారు, సరే ఇంకా మనం మా మాయ గారు నేను పిల్లలు అందరం బయలుదేరిపోయి వెళ్ళిపోతుంటే పోడూరు పుష్ప ఆంటీ అడిగారు, లలిత మీరు హ్యాపీయా అడిగేశారా, అంతా హ్యాపీగా ఉన్నారంట. హ్యాపీగానే ఉన్నాను కానీ నా హ్యాపీనెస్ వాజ్ నాట్ 100% అండి. సో ఎందుకంటే అది అడగలేదు కదా క్వశ్చన్, నేను అడగలేకపోయాను. సో వెళ్ళిపోతూ ఉంటే లోన్ మళ్ళీ పిలిచారు నాన్నగారు. మా మాయ గారు అబ్బాయి వెళ్ళిపోయి కార్ లో కూర్చున్నారు. నేను ఆ టర్న్ అయ్యి కృష్ణుడి స్టాచ్యూ దగ్గర ఎక్కడో కార్ పెట్టుకున్నారు వీళ్ళు. వెళ్ళబోతుంటే మళ్ళీ వైజాగ్ అమ్మాయిని ఒకసారి మళ్ళీ రండి, మళ్ళీ పిలిపించండి అంటే నేను పరిగెత్తుకుంటూ మళ్ళీ వచ్చాను. వస్తే ఆయన కూర్చి ఆయన ఎదుర్కొండా వేసి కూర్చోపెట్టి అమ్మా అని అడిగారు, నీకు ఫైనాన్షియల్ గా అంటే ఆయన ఒక ఫాదర్ మదర్ అన్ని కదండి, నీకు ఫైనాన్షియల్ గా నీ సిచ్యువేషన్ ఎలా ఉందమ్మా, నీకు ఆర్థికంగా ఎలా ఉంది అంత. ఆ ప్రశ్న ఎప్పుడు ఎవ్వరు ఇంతవరకు అడగలేదండి. అంత ఆప్యాయంగా అంతా ఎలా ఉందమ్మా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఇంకా తను ఏమని చెప్పాడా, పిల్లల్ని తనకి ఇలా అయిపోతే ఎలా పెంచాలి అని ఏమన్నా చెప్పాడా అని మెల్లిగా అంటే నాకు అని అడిగారు. లేదు నాన్నగారు ఏమీ చెప్పలేదని చెప్పేసి అప్పుడు నేను ఆయన అడిగేశాను, నాన్నగారు నేను ఇలా ఈ వయసులో ఇలా అంతా చూశాను అంటే నేను చాలా పాపం చేశాను కదా నాన్నగారు అని నేను ఏడ్చేశాను. ఆయన దగ్గర కూర్చొని ఏడ్చేశాను. ఏడుస్తుంటే నాకు అసలు తెలీదు, చుట్టూ ఎవరున్నారో తెలీదు, ఏంటో తెలీదు, అసలు ఏం థాట్ లేదు, ఓన్లీ ఏడుస్తూ ఉండాలి. ఐ థింక్ పక్కన డివోటీస్ కొంతమంది ఆపడానికి ట్రై చేశారట. అది మా అమ్మాయి ఇంకా దీప్తి ఇంకా పుష్ప ఆంటీ అందరు చెప్తారు. నాన్నగారు నాకు తన్ని ఏడవనివ్వండి, తన్ని ఏమి ఆపొద్దు మీరు అని ఏడ్చేస్తే నాతో పాటు అందరూ ఏడ్చారని చెప్తారు. నాకేం తెలియదు అసలు, ఎందుకంటే నేను ఏడుస్తూ ఉండాలి. సో నాకు ఏం నోటీస్ చేయలేదు. అప్పుడు ఆయన చెప్పారనమాట, నీకు నేను హ్యాపీనెస్ ఇస్తానమ్మా, నీకు ఎంత హ్యాపీనెస్ ఇస్తానంటే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, నీకు శాంతిని ఇస్తాను, అది నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు ఉన్న నాళ్ళు నీకు హ్యాపీనెస్ ఇస్తాను అని. ఈశ్వరుడు అడ్మినిస్ట్రేటర్ అమ్మా, చేసిన దానికి రాసేస్తాడు అంతే, అతను హీ విల్ జస్ట్ పనిష్ యూ మనకి ఆయన అని చెప్పారనమాట. చెప్పి నీకు అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అన్లిమిటెడ్ బ్లెస్ ఇస్తాను అని చెప్పారు. అలా బ్లెస్ చేశారు. అది ఆ థాట్ అది ఒక అది డిఫరెంట్ స్టేట్ అనమాట. ఆయన చెప్పినప్పుడు ఆయన అందిస్తారు కదండి, అది వచ్చింది, అది ఒకలాంటి హ్యాపీనెస్, ఒకలాంటి పీస్.
అయిపోయాక అప్పుడు నాకు చాలా కుదుట పడింది. కుదుట పడ్డాక అప్పుడు ఇంకా సరే ఇంకా ఆల్రెడీ 4 o'clock 5 o'clock అవుతుంది, వైజాగ్ వెళ్ళిపోవాలి. అంటే నాకు ఆయన అక్కడ విదిలి రావాలి లేదు, కానీ అంటే వెయిట్ చేస్తున్నారు కార్లో అని ఇంకా సరే అని బయలుదేరిపోయాం. వైజాగ్ వచ్చేసాను నేను. వైజాగ్ వచ్చేసాక నెక్స్ట్ డే వాజ్ హైదరాబాద్ జర్నీ నాది. హైదరాబాద్కి వెళ్ళాలి. మా అత్తగారు చేసే పూరీలు అంటే మా విశ్వనాథానికి మా హస్బెండ్ చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు తినేదాన్ని కాదు పూరి, ఆవిడ చేసిన పూరి ఎప్పుడు తినేదాన్ని కాదు. అలాంటిది నేను హాయిగా ఆవిడ చేసిన పూరీలు 3 or 4 ఆకలి మంచి ఆకలిలో ఉన్నాను. పూరీలు తినేసాను, కూర తినేసి అన్ని తినేసి అంత అయ్యి ఫ్లైట్ లో కూర్చున్నాక, హైదరాబాద్ ఫ్లైట్ లో కూర్చున్నాక అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది. అదేంటి నేను అలా తినేసానంటే పూరీలు జనరల్లీ మా అత్తయ్య గారు చేసిన పూరీలు ఎప్పుడు తినను కదా, తనకి విశ్వనాథ్కి ఇష్టం అని చెప్పి అంటే అప్పుడు నాకు అనిపించింది 24 hours లో నీకు దుఃఖం తీసేస్తానంటే విజువల్ పూరి చూస్తే నేను ఏడ్చేదాన్ని. అయ్యో తనకి ఇష్టమైన పూరీలు వాడు అమ్మ చేసిన పూరీలు నేను తింటున్నాను ఏంటి అని చెప్పి ఆ దుఃఖం వచ్చేసేది. పూరీలు తినేదాన్ని కాదు. ఒక 4-5 తినేసాను, అసలు థాట్ కూడా రాలేదు, అసలు ఏది రాలేదు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఇంకా హైదరాబాద్ లో నా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అనగా అప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, ఇదేంటి ఇలా తినేసాను నా పూరీలు, అసలు ఏం థాట్ లేదు, ఏం లేదు, అసలు బాధ లేదు, అసలు శుభ్రంగా అసలు ఏంటి అలా చేశారని చెప్పి అప్పుడు అనిపించి ఇదే నాన్నగారు చెప్పిన 24 hours లో దుఃఖం తీయడం అంటే అసలు తలంపే లేకుండా చేసేసారు నాకు దాని గురించి అని చెప్పి నాకు అప్పుడు ఆ రియలైజేషన్ వచ్చింది. అది ఈవెన్ దెన్ అలా ఈవెన్చువల్లీ అది ఎలా అయిపోయిందంటే ఆయన చెప్పిన ఆ మాటలు అవి తలుచుకున్నప్పుడల్లా అండి నాకు ఒకలాంటి హ్యాపీనెస్, ఒకలాంటి సంతోషం వచ్చేది. వస్తే దాంతో నాకు బాగా ఏడుపు వచ్చేసేది, దుఃఖం వచ్చేది, అంటే అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఒక లాంగింగ్ పెరిగింది, నాన్నగారిని మళ్ళీ వెళ్ళి చూడాలి, నాన్నగారిని కలవాలి అని. అప్పటి నుంచి ఇంకా సబ్జెక్ట్ ఆయన క్యాసెట్స్ ఆయన చెప్పే సబ్జెక్ట్ వింటూ ఉండమ్మా, నా వెబ్సైట్ లాగిన్ అవ్వు, నువ్వు సబ్జెక్ట్ విను అని చెప్పారు. సో ఎవ్రీ డే ఆయన క్యాసెట్లు అవి అలా వింటూ వినేదాన్ని. ఇంకా మాధవి వీళ్ళు సత్సంగాలు ఇవన్నీ కూడా అటెండ్ అవ్వడం అన్ని స్టార్ట్ చేశాను. దెన్ కానీ ఆ లాంగింగ్ పెరిగిపోయింది, ఆయనతో అలా జిన్నూరు వెళ్ళాలి, నాన్నగారిని చూడాలి అలా ఉండేదన్నమాట. ఎందుకంటే నాకు ఆ హ్యాపీనెస్ ఎంత హ్యాపీనెస్ ఇచ్చారంటే అది అంటే నాకు మళ్ళీ ఆయన చూడాలి, ఇంకా ఆయనతో ఉండాలి అలా అనిపించేది. సో అలా జూలైలో ఇండియా వచ్చేసాను, యుఎస్కి వచ్చేసాను. వచ్చాక లాంగింగ్ ఎంత పెరిగిపోయిందంటే మళ్ళీ అక్టోబర్ నవంబర్ లో నేను సంవత్సరికాలకి వెళ్ళాలి ఇండియాకి, రావద్దన్నారు, ఇండియా రావద్దన్నారు. నేనంటే ఆ సంవత్సరికాల వంక పెట్టుకొని నేను జిన్ను నాన్నగారిని చూడొచ్చు అని చెప్పి దట్స్ వాట్ నాకు నాన్నగారిని కూడా చూడొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. సో లాంగింగ్ డిజైర్ అని చూడాలి, నాన్నగారిని చూడాలని చెప్పి అనుకుని సరే అండ్ సమ్హౌ థింగ్స్ వర్క్డ్ అవుట్. అప్పుడు నవంబర్ లో మళ్ళీ టికెట్లు బుక్ చేసుకొని ఇండియా వచ్చాను, వైజాగ్ వచ్చి అన్ని పనులన్నీ అయిపోయాక నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు పెద్ద తుఫాన్ ఉంది, అది పెద్ద తుఫాన్ ఉంది. నాకు అసలు ఐడియా కూడా లేదు తుఫాను అలా వాళ్ళు ప్రిడిక్ట్ చేసే తుఫాన్ ఉంటుంది అంటాను, ఫ్లైట్స్ అని క్యాన్సిల్ అయిపోతాయని చెప్పారట. అస్సలు ఐడియా లేదు. వైజాగ్ వస్తే అప్పుడు వైజాగ్ లో క్యాబ్ తీసుకుని వస్తుంటే ఆ క్యాబ్ డ్రైవర్ అన్నాడు, మీరు ఎలా వచ్చారండి, అసలు ఇంత పెద్ద తుఫాన్ ఉంది, అసలు ఒక చినుకు లేదు, ఉట్టి మేఘమే వేసింది అని చెప్పారు. నేను అన్నాను ఏమో నాకు తెలియదు, అవునా తుఫాన్ ఉందా నాకు అసలు ఐడియా లేదని చెప్పి అన్నాను. అప్పుడు వచ్చి వైజాగ్ నుంచి మళ్ళీ నాన్నగారు అప్పుడు భీమవరంలో ఉన్నారు, ఇంట్లో బాగాలేదని ఆయన భీమవరంలో వాళ్ళ మనవడు ఇంట్లో ఉన్నారు. అప్పుడు నాన్నగారికి ఇలా అడిగామట, ఇలా ఒకసారి రావచ్చా నాన్నగారు అంటే రామ్మా అని అన్నారు. అప్పుడు సునీల్ గారు రాజమండ్రిలో దిగితే నేను సునీల్ గారు నన్ను భీమవరం వెళ్ళాను. భీమవరం వెళ్ళి ఆయనతో ఒక 2-3 days అలా ఉండి 2 days అనుకుంటాను భీమవరంలో ఉండి ఓవర్ నైట్ స్టే చేసి అసలు ఎక్కడ ఉంటాను ఏంటి ఐడియా కూడా ఏమీ లేదు. జస్ట్ అంతా ఆయన ప్లాన్ అండి, ఎవ్రీథింగ్ హీ ప్లాన్. అంతే ఇంకా ఆయన కోసం వెళ్తే అన్నీ ఆయనే చూసుకుంటారు కదా, ఆయనే ఎవరో అక్కడ లెక్చరర్ గారు ఉంటే లెక్చరర్ గారు వాళ్ళ అక్క వాళ్ళతో అక్కడ ఉండమ్మా నువ్వు అని చెప్పి అన్ని చెప్పి అన్ని మైన్యూట్ డీటెయిల్స్ చూసుకొని అలా ఆయన సమక్షంలో గడిపాను. ఆయన చూస్తే ఒకలాంటి హ్యాపీనెస్ అనమాట, అంటే ఒకలాంటి హ్యాపీనెస్. అప్పుడు నాకు అనిపించింది గురుదేవ్ని తను చూసినప్పుడు తనకి ఎలా ఉండేదో నాకు నాన్నగారిని చూస్తే అలా అనిపించేది. ఓకే ఈయన నా గురువు గారు, అందుకే నాకు హ్యాపీనెస్ నాకు ఎగ్జాక్ట్లీ అప్పుడు ఐ కుడ్ అంటే ఏమంటారండి ఐ కుడ్ రిలేట్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఫెల్ట్. నాన్నగారిని చూస్తే నాకు అంత సంతోషం వచ్చేది అనేసి అలా జిన్నూరు వెళ్ళి ఆయన తీసుకెళ్ళి జిన్నూరు ఆయనతో పాటు వెళ్ళి ట్రావెల్ చేసి
ఇంకా అదే అలా చెప్పాను, హ్యాపీగా ఉండమ్మా, నీకు నీకు ఆ శాంతిని అన్ని ఇస్తాను నీకు, దట్ ఈస్ మై థింగ్ అని చెప్పారు. పిల్లల్ని అంటే ఆయన నాకు పిల్లల విషయంలో ఎలా ఉండాలి ఏంటి అని చెప్తారు కదండి, అవన్నీ మామూలుగా అవన్నీ పాపం అవన్నీ చెప్పి నువ్వు హ్యాపీగా ఉండమ్మా అని హీ గేవ్ మీ ఆల్ ద పీస్ అండి. వెరీ నైస్ అమ్మా. అండ్ ఎప్పుడు ఒక డౌట్ ఇంకోటి ఏంటంటే ఆయన కొన్నిసార్లు ఈ యూజర్స్ అదర్స్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ కదా, ఎప్పుడు నాకు ఉండేది ఈ బాధ్యత అంతా నాకే, అంటే ఏంటి ఇది ఇలా ఎంత అంటే ఇప్పుడు మా అమ్మాయి సమ్మర్ క్యాంప్ కానీ యూనివర్సిటీస్ లో నేను జాయిన్ చేయాలన్నా కానీ ఏదైనా కానీ నేనే లైక్ 200 miles వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేనే డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి అంతా కదా. ఎప్పుడు అది అయ్యో వాళ్ళ నాన్న ఉంటే బాగుండేది అలా ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. అప్పుడు ఆయన సబ్జెక్ట్ లో చెప్పినప్పుడు చెప్పారు, నీ భర్త ఉన్నా కానీ ఆ పని నీ ద్వారానే జరగాలంటే తను ఉన్నా కానీ నువ్వే చేస్తావు, తను ఉన్నా కానీ నువ్వే చేయాలి అది. మేబీ తను కుదరకపోవచ్చు ఆ పని చేయడానికి. సో ఈ డ్రైవింగ్ అనేది నీకు ఉంది, ఈ క్యాంపుల్లో జాయిన్ చేయడాలు అవన్నీ అది నీ చేతే నీ ద్వారా జరగవలసి ఉంటే అది జరుగుతుంది అనేది చెప్పారు. అది చాలా ఇమెన్స్ స్ట్రెంగ్త్ ఇచ్చింది. సో ఏమొచ్చినా కానీ నాకు ఇంకా తను లేడు అని ఎప్పుడు అనుకోను. ఓకే ఇది నా బాధ్యత, తను ఉన్నా కానీ ఇది నేనే చేయవలసి ఉంటుంది, ఇది నా డ్యూటీ, ఇది నా ఇది ఈశ్వరుడు నాకేటా ఇంటి పని అని అలా ఆ కాన్ఫిడెన్స్ తో అలానే మూవ్ ఆన్ అయ్యాను. ఇంకా చాలా మంది బయటకు వచ్చేసేవారు, ఎలా ఉంటావు అసలు, ఎంత కష్టం నీకు, ఎంత కష్టం అంటే ఇంకా నాన్నగారిని కలిసాక నాన్నగారు ఇచ్చాక పీస్ కాన్ఫిడెన్స్ అండి ఇంకా మనకి ఇంకా అంత అనిపించదు కదా. సో లైక్ అందరు వాళ్ళు భయపడిచేవారు, ఎలా ఉంటావు నువ్వు అసలు, ఎంత కష్టం నీకు, ఎంత అబ్బా అంటే నాకు అలా అనిపిస్తే నాకు నవ్వు వచ్చేది. కానీ ఇంకంతే ఏం చెప్పా అంతేలే కష్టం వచ్చేదని అలా పైన నటించమని అంటారు కదా, అలా నటించేసి ఆ ధైర్యాన్ని ఆయన లోపల నాకు లోపల ఇంటర్నల్ గా ఇచ్చేసారు ఆ స్ట్రెంత్ ని. చాలా వర్క్ చేశారండి, చాలా వర్క్ చేశారు. ఎందుకంటే నాకు ఎంతో అంటే అది ఇట్స్ ఎక్స్పీరియన్స్ అంతే, ఇట్స్ ఎక్స్పీరియన్స్ విచ్ అంతే. సో బ్యూటిఫుల్ అమ్మా, సో బ్యూటిఫుల్ రా. సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్సో లలిత. థ్యాంక్స్ అండి. సో యూ హ్యావ్ ఎనీథింగ్ మోర్ టు టాక్ అమ్మా? లేదండి అంతే. సో ప్రౌడ్ ఆఫ్ యూ లలిత. అంటే ఒకటే అదే 2-3 years వచ్చినా కూడా లైక్ అంతలాగా నాన్నగారు నేను కేర్ తీసుకుని నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు ఐ మీన్ లైక్ ఐ హ్యాడ్ టీయర్స్ ఆల్సో. సో అంటే ఇలాగే వైజాగ్ లో ఒకసారి వివర్ ఆల్ విత్ నాన్నగారు అనమాట, వివర్ ఆల్ సిట్టింగ్ అండ్ ఇలాగే పాపం ఒక ఆవిడకి హస్బెండ్ యాక్సిడెంట్ లో సడన్ గా యాక్సిడెంట్ లోనూ మరి ఏదో ఇలాగే సంథింగ్ సిమిలర్ హీ పాస్డ్ అవే. ఆవిడ కూడా నీ పరిస్థితే లలిత, సేమ్ నీ పరిస్థితే, చిన్న అదే మరీ పెద్ద వయసు కాదు, మిడిల్ ఏజ్ ఉంటుంది, పిల్లలు ఉన్నారు. సో అంటే తట్టుకోలేని దుఃఖం, తట్టుకోలేని అశాంతి అనమాట. అంటే ఇంకా అసలు పట్టుకోలేకపోతున్నారు ఆవిడ్ని. షీ వాజ్ నాట్ ఎ డివోటీ. అయితే మన డివోటీస్ కి తెలుసున్న వాళ్ళు ఎవరో అవ్వడంతో ఆవిడ్ని నాన్నగారు ఉన్నారని చెప్పి తీసుకొచ్చారు నాన్నగారి దగ్గరికి. తీసుకొస్తే ఇంకా ఆవిడ దుఃఖం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, కెరటాల కింద దుఃఖం వచ్చి ఏడ్చేస్తున్నారు అనమాట. వీఆర్ ఆల్ ఫీలింగ్ సో సారీ ఫర్ హర్ బట్ అండ్ వీఆర్ లుకింగ్ అంటే నాన్నగారు ఎలా అడ్రస్ చేస్తారు ఆవిడ్ని అని. ఆయన అలాగా చాలా సేపు ఐ మీన్ లైక్ చాలా దయ కదా ఆయనకి, చాలా సేపు దయతో ఆవిడని చూసి మా అందరి వైపు చూసి ఆవిడ దుఃఖాన్ని అబ్జర్వ్ చేసుకుంటారా అని అడిగారు. అని అందరినీ చూసి మీరు అబ్జర్వ్ చేసుకుంటారా, నువ్వు అబ్జర్వ్ చేసుకుంటావా, నువ్వు అబ్జర్వ్ చేసుకుంటావా, ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు ఆవిడ సారోని అని అడిగారు. అని చూసి ఏమో ఉషా ఆవిడ చాలా దుఃఖంలో ఉన్నారు కదా, ఆ దుఃఖాన్ని పీల్చుకుంటావమ్మా, నీలో ఎవరైనా పీల్చుకుంటారా అని అడిగారు. అంటే నాన్నగారు అంటే మాకు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది ఆవిడ చూస్తూ ఉంటే, ఏం చేయగలం, సానుభూతి చూపించగలం, లేకపోతే ఒక సపోర్టివ్ మాటలు 4 మాట్లాడగలం, లేకపోతే అంటే సందర్భానికి అనుగుణంగా కొంచెం మాటలతో కాస్త ఓదార్పు ఇవ్వగలం, కానీ ఎలా పీల్చుకుంటాము, అది ఎలా సాధ్యం? సో నాన్నగారు అలా రిపీటెడ్ గా అడిగితే నేను తలకాయ ఊపి నేను అన్నాను, నాన్నగారు మేము సానుభూతి చూపించగలం, 4 మంచి మాటలు చెప్పగలం, ఆవిడ కన్నీరుని మేము అర్థం చేసుకుని షేర్ చేసుకోగలం, కానీ ఆవిడ దుఃఖాన్ని మేము ఎలా పీల్చుకుంటాం నాన్నగారు అని అడిగారు. ఇది వైజాగ్ షర్మిల గారి ఇంట్లో జరిగిందండి. అప్పుడు నాన్నగారు ఆవిడ చూసి, అమ్మ నీ దుఃఖాన్ని
నేను పీల్చుకుంటాను, 4 రోజుల్లో నీకు సంతోషం అదే ఆనందం వస్తుందమ్మా అని చెప్పాను. కరెక్ట్ గా నీకు అదే 24 hours లో నీకు శాంతినిస్తానని ఎలా నీతో అన్నారో ఆవిడతోటి 4 రోజుల్లో నీ దుఃఖం చల్లారుతుందమ్మా, నీకు శాంతి వస్తుంది, నేను పీల్చుకుంటాను నీ దుఃఖాన్ని అని ఆవిడకి చెప్పారు. నువ్వు ఎలా ఫీల్ అయ్యావో ఆవిడ కూడా ఆ మాటలకి కొంత సొలేస్ అప్పుడే కొంత సొలేస్ ఫీల్ అయ్యారమ్మా. అప్పుడే కొంత సొలేస్ ఫీల్ అయ్యారు. చాలా అంటే సర్దుకున్నారు. అంటే అంత దుఃఖం మెల్లమెల్లగా కొంచెం సర్దుకుందనమాట. అప్పుడు మమ్మల్ని అందరినీ అంటే మేము కూర్చుని ఒక 10-15 మంది ఉంటామేమో, కూర్చుని ఉంటే మమ్మల్ని అడ్రస్ చేసి అన్నారు, దుఃఖం ఎప్పుడు పీల్చుకోగలవంటే అహంభావం వేరుతో సహా నశిస్తే, ఈ దేహాత్మ బుద్ధి కంప్లీట్ గా నశించి ఆత్మ సాక్షాత్కారం కలిగితే అప్పుడు అది కదా దుఃఖం పీల్చుకోగలదు. మనం దేహాత్మ బుద్ధితో ఉంటే మనం ఎలా పీల్చుకుంటామమ్మా? సో ఇప్పుడు మనం ఎవరికన్నా సహకారం చేయాలన్నా, ఎవరి దుఃఖం అన్నా పీల్చుకోవాలన్నా, ఎవరికన్నా మనం అంటే ఉత్కృష్టమైన సహాయం ఏంటి అంటే మన లోపల ఉన్న చైతన్యాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడం. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ హెల్ప్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్ అండ్ టు హ్యూమానిటీ అని చెప్పి ఆ పాయింట్ బేస్ చేసి సబ్జెక్ట్ చెప్పుకొచ్చారనమాట. సో నువ్వు ఇందాక చెప్తూ ఉంటే ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అంటే లోపల అంటే ఆయన ఆత్మస్వరూపులు కాబట్టి ఆవిడలో ఉన్న ఆత్మ చైతన్యం ఆయనే కాబట్టి ఇప్పుడు ఆవిడికి ఎవరైతే దుఃఖపడుతున్నారో ఆవిడిలో అంతర్యామిగా ఉండి ఆత్మగా ఉండి చైతన్యంగా ఉన్నది గురువే కాబట్టి ఆవిడ దుఃఖాన్ని ఎక్కడి నుంచి బాహ్యంగా శరీరం నుంచి శరీరంలోంచి పీల్చుకోవట్లేదు, అది అంతర్యామిగా ఉండి ఆత్మగా ఆవిడ జీవుడికి వచ్చిన కష్టం, ఆవిడ జీవుడికి వచ్చిన అశాంతి క్షోభ ఎవరు ఆవిడలో ఉన్న ఆత్మే పీల్చుకుంటోంది. ఎందుకు? ఆ ఆత్మే మన గురువు. ఇప్పుడు నువ్వు పూరి తినేసావు, పూరి తినేసి నువ్వు ఎక్కేసావు ఫ్లైట్. అక్కడ నీకు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు గుర్తొచ్చింది, ఇదేంటి అసలు మనకి జ్ఞాపకం కూడా లేకుండా పూరి తినేసాం మనము అని. అంటే నీకు మళ్ళీ ఎవరు స్ఫురింపజేశారు? అది నీ లోపల ఉన్న చైతన్యమే నీకు స్ఫురింపజేసింది. సో గురువు ఎక్కడున్నాడు? నీ హృదయంలోనే ఉన్నాడు. మళ్ళంతా మన గురువు మన హృదయంలోనే ఉన్నారు. సో అసలు నాకు ఈ ప్రతిసారి ఆదివారం జరుగుతుంది కదా సత్సంగం, ఐ మీన్ ఇంటరాక్టివ్ సత్సంగం ఏదైతే జరుగుతుందో, నేను అంటే జనరల్ గా అంటే నెక్స్ట్ వీక్ సండే వస్తుందంటే ఏదో ఫ్రైడేనో సాటర్డేనో ఒక్క స్పీచ్ ర్యాండమ్ గా, ఇప్పుడు నువ్వు బుక్ తీస్తే నీకు ర్యాండమ్ గా కనిపించింది చూడు, అంటే అదే మనకి అనుభవించవలసి వస్తే వైఫ్ కి వియోగము, తల్లికి వియోగము అని ఎలాగ నువ్వు తీగానే తీస్తే నీకు ఎలా వస్తుందో అలా నేను ఒక మీటింగ్ జనరల్ గా పిక్ చేసుకుంటున్నాను. నువ్వు నమ్మవు, నేను ఈసారి పిక్ చేసుకున్న దాంట్లో నాన్నగారు ఇప్పుడు నువ్వు మాట్లాడిన అన్ని అక్కడ అడ్రస్ చేశారమ్మా. నువ్వు మాట్లాడింది అడ్రస్ చేసి ఎన్ఆర్ఐస్ మీటింగ్ ఇది. ఎందుకంటే ఈ ప్రవచనంలో ఇట్ ఈస్ సిద్ధాంత మీటింగ్, నువ్వు కావాలంటే మళ్ళీ విను నాన్నగారిది. సో అందులో సంభాషణ ఎవరెవరికి అంటే యుఎస్ నుంచి లౌరీ అన్న ఒకతను భగవాన్ దగ్గరికి వస్తాడు. సో సబ్జెక్ట్ లోకి వెళ్దాము. సో ఈ రోజంతా ఐ మీన్ నేను అనుకుంటూ ఉన్నాను, అంటే ప్రతిసారి నాన్నగారు సమన్వయం చేసుకుని సబ్జెక్ట్ ఇస్తున్నారు కదా, అసలు మనం ఎక్కడున్నాం ఇంకా, ఐ మీన్ ఎవరు వర్క్ చేస్తున్నారు నిజంగా మనం కర్తృత్వం అంటే ఆయన గ్రేస్ ని గనక మనం కరెక్ట్ గా గమనిస్తూ సాధన లలిత వేరుగా ఉండదమ్మా. మనకి సరెండర్ అయిపోయి మన కర్తృత్వ భావన ఆయనకు వదిలేసామనుకో, ఆ బరువైన బండరాయి అది కర్తృత్వం. అది గనక ఆయనకి విడిచిపెట్టేస్తే, మనం ఓనర్షిప్ డూవర్షిప్ ఆయనకు వదిలిపెట్టేస్తే ఎంత సక్రమంగా జీవితం నడుపుతారు, ఎంత సక్రమంగా మనల్ని అంటే సాధన తాలూకు కష్టం మనకి తెలియకుండా ఎలా మనల్ని మోసుకెళ్ళిపోతారు అనే దానికి ఎక్సలెంట్ మీటింగ్ అన్నమాట. సో సబ్జెక్ట్ లోకి వెళ్దాము. అమ్మ అవసరమైతే మ్యూట్ చేయండి రా, ఐ విల్ స్టార్ట్ నాన్నగారు మీటింగ్. లలిత గారు మిమ్మల్ని మ్యూట్ చేస్తానండి. ఓకే, ఆల్రెడీ మ్యూట్ అయ్యారు. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
సో నాన్నగారు ఎప్పుడు కూడా ప్రియమైన ఆత్మబంధువులారా అని మొదలు పెట్టేవారు. ఎందుకంటే ఆయన చైతన్యం అయి ఉన్నారు. ఆయన మనలో ఉన్న చైతన్యాన్ని చూసి ఆత్మనే అడ్రస్ చేశారు. జీవుణ్ణి జీవ లక్షణాలని ఎప్పుడు అడ్రస్ చేయలేదు. ఆయన ఆత్మగా ఉండి మనలో ఉన్న ఆత్మనే అడ్రస్ చేసి ప్రియమైన ఆత్మబంధువులారా అనేవారు అనమాట. సో ఇందులో ఏం చెప్పుకొచ్చారు అంటే బహుజన్మల కృషి. ఇందాక లలిత అంటూ ఉన్నింది కదా, నెక్స్ట్ జన్మిలా ఉంటుందేమో, ఎంతో పాపం చేసుకుని వచ్చానేమో, నా జన్మిలా ఉంది, ఇంత చిన్న వయసులో ఇంత కష్టం వచ్చేసింది, ఇంత సఫరింగ్ చూడవలసి వచ్చింది అని ఎలా ఉంటుందో ఇది అలాగే జ్ఞానం కూడానమ్మా బహుజన్మల కృషి అన్నారు నాన్నగారు. అంటే మనం ఎన్నో జన్మలు దానికోసం ప్రయత్నం చేసి విచారణ చేసో భక్తి చెల్లించో ఆ సుకృతం అంటే పూర్వజన్మ సుకృతం లేకుండా ఏదో ఒక జన్మలో మనకి మోక్షం కలగదు. సో బహుజన్మల కృషే ఏదో జన్మలో మనకి మోక్షం వచ్చేలాగా చేస్తుంది అని దానికి ఉదాహరణ ఏమిచ్చారు అంటే, ఇప్పుడు కొబ్బరికాయ చెట్టుకి కొబ్బరికాయలు కాస్తాయి, కాసిన వెంటనే రాలిపోదు, అది తయారవ్వడానికి ఒక 6 నెలలో 8 నెలలో టైం పడుతుంది. సో ఇప్పుడు మనం చదువుకుంటాం, ఇప్పుడు నేను డెంటిస్ట్, లేకపోతే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేకపోతే అలా ఎవరు చదువు వాళ్ళకుంది కదా, అలా చదువుకోవాలన్నా కూడా ఒక 22 years 24 years మనం కష్టపడి శ్రమపడి శ్రద్ధగా చదువుకుంటే కదా మనం ప్రొఫెషనల్స్ అయ్యాం ఈరోజు. అలాగే అంటే మామూలు మనకి పొట్ట గడిపే విద్యలకే మనం అంత శ్రమ అన్ని సంవత్సరాలు మనం పడుతున్నప్పుడు జన్మలుగా ఈ దేహం నేను అనుకుని, ఏ దేహంలో ఉంటే ఆ దేహమే నేను అనుకుని ఆ సంస్కారాలు ఆ బలహీనతలు ఆ వాసనలు పోగు చేసుకుంటూ ఎన్నో జన్మలు మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఈ దేహంలోకి వచ్చాము. సో అంటే ఉన్నదే చైతన్యము, ఆ ఆత్మే మనము అయినా కూడా అది మనమని ఎరుక మనకి లేదు కాబట్టి ఈ సాధన చేయమని ఇలాగ మనకి గైడెన్స్ ఇచ్చారనమాట. అయితే ఆత్మజ్ఞానం రావడం మాత్రం క్షణాల్లో వచ్చేస్తుంది అన్నారు. మనకి ప్రిపరేషన్ వరకే టైం తప్ప ఇప్పుడు ఎన్ని జన్మలు అనేది కాదు, ఎంత పీరియడ్ అనేది కాదు. మన ఎఫర్ట్ ఎప్పుడు రైపన్ అయితే అప్పుడు ఆ క్షణం అంటే దానికి ప్రిపరేషన్ టైం ఏమీ మోక్షం రావడానికి పట్టదు, ఒక క్షణంలో వచ్చేస్తుంది ఆ రావడం ఏదో. అయితే ప్రిపరేషన్ కొంత టైం పడుతుంది. విడిపోయినప్పుడు అంటే ఆత్మ సాక్షాత్కారం కలగడం మాత్రం క్షణంలో జరిగిపోతుంది అనమాట. సో ఆ అమృత గడియలకి టైం అక్కర్లేదు. అంటే పిట్ట వాలడం పండు రాలిపోవడం ఒక్కసారి జరిగింది అనే సన్నివేశం చెబుతారు కదా. అంటే పిట్ట వాలిన వల్ల అది పడిపోయిందా, లేకపోతే అది దానంతట అది పడిపోయింది, రైపన్ అయిపోయింది అంటే అది వాలడం ఇది పడిపోవడం ఒక్కసారి జరిగింది. సో నీ అహంకారం అంటే ఈ దేహాత్మ బుద్ధి రాలిపోవడం ఆత్మజ్ఞానం రావడం ఒక్క క్షణంలో జరుగుతుంది అనమాట. సో ఈ లౌరి అనే అతను 2 నెలలు భగవాన్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి రమణాశ్రమంలో స్టే చేసి భగవాన్ సన్నిధిలో గడిపి 2 months రిటర్న్ అమెరికా వెళ్ళిపోవడం, మళ్ళీ అసలు ఇంకా మళ్ళీ భగవాన్ దగ్గరికి రాలేడేమో. సో వీడ్కోల్ కోసం భగవాన్ దగ్గరికి అదే నమస్కారం చేసుకుని బయలుదేరదామని చెప్పి భగవాన్ దగ్గరికి వచ్చాడంట అని నాన్నగారు చెప్పింది. ఏంటి అంటే మన అంటే సాధనలో భాగం ఇది కూడా అన్నారు. ఏంటి, తల్లిదండ్రుల్ని గౌరవించడం, గురువుని గౌరవించడం, అతిథిని గౌరవించడం. అండ్ ఎవరన్నా ఇంటికి మనం వెళ్ళి ఒక few days స్టే చేస్తే వెళ్ళేటప్పుడు వాళ్ళకి వీడ్కోలు చెప్తాం. అంటే థ్యాంక్ దెమ్ అంటే మనం వాళ్ళకి కృతజ్ఞత చెప్పి వాళ్ళు మనల్ని ఆదరించినందుకు చూసినందుకు వాళ్ళకి కృతజ్ఞత చెప్పి నమస్కరించి వెళ్తాం కదా, అది ఫార్మాలిటీ అన్నమాట. సో సాధనలో భాగం అన్నారు. మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి, మన గురువుని గౌరవించాలి, అతిథి దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. సో ఉపనిషత్తులో అన్నారంట, నువ్వు ఇందాక చెప్పావు చూడమ్మా, మన పని భగవంతుడు మనకి ఏదైతే పని ఇచ్చారో అది మనం శ్రద్ధగా చెయ్యాలి. మనకి కేటాయించిన పని ఇంకొకళ్ళు చెయ్యరు, మనమే చెయ్యాలి అని అన్నావు చూడు, అదే అలా. సో నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. మనకి మన దేహ ప్రారంభంలో మనకి ఏదైతే పనిని భగవంతుడు ఇచ్చాడో అది మనకి తప్పదు. అది అందుకు ఏమన్నారు అంటే, నీకు ఏదైతే పని నీ ప్రారంభంలో ఉందో అది శ్రద్ధగా అంటే ఇష్టంగా ప్రేమగా శ్రద్ధగా చేసి మనసులో అంటే దేహంతో చేసే పనుల్ని ప్రేమగా ఇష్టంగా శ్రద్ధగా తృప్తిగా చేయమన్నారు. అండ్ మనసుని భగవంతుడి పట్ల లగ్నం చేసి ఉంచమన్నారు. అని మనం ఏది చేసినా ఏ పని చేసినా, ఎవరన్నా మన ఇంటికి వచ్చారు మంచినీళ్ళు ఇస్తాం, లేకపోతే కాఫీ ఇస్తాం, లేకపోతే ఏదో స్నాక్ పెడతాం, ఆ చేసేది ఇష్టంగా చేయమన్నారు. అంటే మనసులో సంతృప్తిగా ఉండి నువ్వు ఆ ఎదుట వాళ్ళ పట్ల ప్రేమతో నువ్వు ఏది ఇచ్చినా.
అని ఇంకోటి చెప్పారు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఎవరికన్నా, ఇప్పుడు నీకు సబ్జెక్ట్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది, అలా ఎవరన్నా సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి ఆ సబ్జెక్ట్ గురించి అడిగితే మీకు గనక ఆ సబ్జెక్ట్ తెలిసుండి మీకు అవగాహన ఉండి దాని తాలూకు ఎంతో కొంత మీకు శాంతి రుచి తెలిసి అది మీకు 10 మందికి ఇచ్చే కెపాసిటీ ఉంటే అది మీరు శ్రద్ధగా చెప్పండి. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లాగే సబ్జెక్ట్ ఎవరన్నా నీకు బాగా ఆ సబ్జెక్ట్ వచ్చు అనుకో, ఎవరన్నా వచ్చి ఆ సబ్జెక్ట్ చెప్పమంటే వాళ్ళకి ఇష్టంగా ఆ సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే ఆత్మవిద్య కూడా, ఆత్మవిద్య మనల్ని జన్మ సంసార చక్రంలో నుంచి విడుదల చేసేస్తుంది. సో అన్ని విద్యల్లోకి ఆత్మవిద్య గొప్పది. ఎందుకంటే ఈ మామూలు భౌతికమైన విద్యలు ఏం చేస్తాయి, మనం సుఖంగా ఉండడానికి, మనం వర్క్ చేసుకుని మనం సంపాదించుకోవడానికి, ఫిజికల్ గా ఇండిపెండెంట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అదే ఆత్మ విద్య అయితే అసలు జన్మ మరణ చక్రంలో నుంచి మనల్ని విడుదల చేసేస్తుంది ఫైనల్ గా. అంటే ఎక్స్ట్రీమ్ శాంతి, సుఖం ఏదైతే మన నిజ స్వరూపమో అందులోకి, అంటే ఇగ్నరెన్స్ లో నుంచి ట్రూత్ లోకి మనం విడుదల చేసేస్తుంది అనమాట. సో ఈ సబ్జెక్ట్ ని శ్రద్ధగా ఉన్న వాళ్ళకి మీరు శ్రద్ధగా బోధించండి. అందులో అశ్రద్ధ పనికిరాదని చెప్పారు. చేతిలో పనులు జాగ్రత్తగా చేసుకుంటూ ఈశ్వరుని తలపెట్టుకుంటూ చేస్తే మనసు పవిత్రం అవుతుంది. అప్పుడు మన మైండ్ జ్ఞానానికి ప్రిపరేషన్ అవుతుంది అనమాట. అవడం క్షణాల్లో వచ్చేస్తుంది, కానీ దాని ప్రిపరేషన్ కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ ప్రిపరేషన్ ఎలాగా అనేది చెప్పుకొచ్చారనమాట. సో నువ్వు చేసే పని శ్రద్ధగా చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. అండ్ మనసును మాత్రం భగవంతుడి పాదాల పట్ల, భగవంతుడి మీద పెట్టమన్నారు, గురువు పట్ల, భగవంతుడి పట్ల. సో కర్మ విషయంలో అశ్రద్ధ పనికిరాదు, భక్తి విషయంలో అశ్రద్ధ పనికిరాదు అన్నారు. అని మరణించిన తర్వాత ఏమీ పొందలేమని చెప్పారు. ఉండగానే పొందాలి ఏది పొందినా. ఎందుకంటే శరీరం మరణించిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అంటే ఈ ఏజ్ లిమిట్ ఉంది, ఇంతకాలం బతుకుతాము అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మీ హస్బెండ్ కనుకోకుండా క్యాన్సర్ రావడం, చనిపోవడం జరిగింది. ఇప్పుడు కరోనా ఉంది, కొంతమంది కరోనా వస్తే రెస్పిరేటరీ డిజార్డర్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. అలా టైం లిమిట్ లేదమ్మా దీనికి. సో కాలం చాలా విలువైంది. అవర్ టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్. మనం ఎంతకాలం మనం భూమి మీద ఉంటామో మనం చెప్పలేము. సో మనం బాడీ ఉండగానే పొందాలి ఏది పొందినా. సపోజ్ అంటే ఏదో చనిపోయాక పొందొచ్చు, లేకపోతే ఏముంది మన జీవితం ఏదో మనం గెంటేస్తే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాము అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే స్టేట్ లో ఉన్నానో మానసికంగా అదే స్టేట్ లో మనం కంటిన్యూ అయిపోతాం. శరీరం డ్రాప్ అవుతుందే తప్ప ఇప్పుడు నేను దుఃఖంగా ఉంటే ఇదే దుఃఖం కంటిన్యూ అయిపోతుంది చావు తర్వాత. అదే నేను ఆనందాన్ని నేను పొందేస్తే ఇప్పుడే ఇక్కడ ఉండగా ఆ ఆనందమే నీకు కంటిన్యూ అయిపోతుంది. అప్పుడు నీకు చావు భయం పోతుంది. ఎందుకు? నీ లోపలున్న చైతన్యం ఏదైతే ఉందో అది ఆనంద స్వరూపం, అది చైతన్య స్వరూపం, అది అంతటా ఉంది, అదే నీలో కూడా ఉంది, అదే నీవై ఉన్నావు. అయితే అది మనకి తెలియట్లేదు. అది నువ్వు తెలుసుకుని దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు నీకు ఇంకా పుట్టుక మరణంతో సంబంధం లేదు. ఎందుకంటే నీ బాడీ మరణించేసినా నువ్వు అదే ఆనందంలో కంటిన్యూ అయిపోతావు. ఎందుకంటే ఇంకా నువ్వు నీకు తాదాప్యం చైతన్యంతో వచ్చేసింది. ఈ అబద్ధమైన వస్తువుతో నీకు తాదాప్యం పోయింది. సో అది ఇప్పుడే పొందాలి, ఇక్కడ ప్రయత్నం చేయండి. దీనికి మీరు వాయిదాలు వేయొద్దన్నారు. సుఖం అండ్ ఆనందం, సుఖము ఆనందము మరణం తర్వాత కంటిన్యూ అవ్వాలంటే బ్రతికి ఉండగా పొందాలి. చనిపోయాక జీవుడు ప్రయాణిస్తాడు అంటే ఇప్పుడు పొందకుండా మనం వెళ్ళిపోయాము, బాడీ మరణించేసింది అనుకోండి, అక్కడ ఇప్పుడు మన మనసులో ఏదైతే అదే మన ఈ జీవుడు ఈ మనసు ఏదైతే మనం అంటున్నామో అది వాసనలతో కూడి ఉంటుంది, బలహీనతలతో కూడి ఉంటుంది. లేకపోతే అసలు దేహమే రాదు మనకి. మనం వాసనలన్నీ కాలిపోయి మనసు కాలిపోయి మొత్తం అదంతా అదృశ్యం అయిపోతే ఉన్నదే చైతన్యం. కానీ ఇంకా అవి ఉన్నాయి కాబట్టి మనం చైతన్య స్వరూపంగా మనకి వ్యక్తం అవ్వట్లేదు. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం బాడీ మరణిస్తే ఆ వాసనలు కాలిపోకుండా అవి మళ్ళీ కంటిన్యూ అయిపోతాయి. నువ్వు ఏ లోకానికి వెళ్ళినా, నువ్వు స్వర్గానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా కాస్త డ్యూరేషన్ అక్కడ ఉంచుతారు, కానీ మళ్ళీ నువ్వు భూమి మీదకి రావాల్సిందే. అండ్ ఈ వాసనాక్షయం నువ్వు వేరే లోకాల్లో జరగదు, ఇక్కడే. అంటే ఇక్కడ మానవ శరీరంలోనే నువ్వు దాన్ని తపస్సు చేస్తావో, భక్తి చెల్లిస్తావో, ఎంక్వైరీ చేస్తావో, జ్ఞాన మార్గంలో నడుస్తావో, ఏ మార్గంలోనో అయినా వెళ్ళు నువ్వు. కానీ నీ అహంభావంలో నుంచి నువ్వు విడుదల అవ్వాలి. అప్పుడే నీకు చైతన్యం ఎరుకొస్తుంది.
అప్పుడే నువ్వు ఆత్మని పొందగలుగుతావు. సో ఎప్పుడో ఎక్కడో పొందొచ్చు అనేది అది అపోహ. ఎందుకంటే అది మళ్ళీ వాయిదా వేయడం కూడా మనసు హ్యాబిచుయేషన్ అన్నమాట. అంటే దీన్ని విడిచిపెట్టదన్నమాట. వాసన అనుకున్నంత తేలిగ్గా నశించదన్నారు. ఇప్పుడు వాసన నశించకపోతే మనసు నశించదు, మనసు నశించకపోతే వాసన నశించదు. బాబోయ్ ఇదేం తెరకాసు గొడవండి. మరి అసలు ఇంక ఎలా అంటే అసలు ముందు అంతర్ముఖ దృష్టి ప్రాక్టీస్ చేయమన్నారా. శరీరం మనసు ఇప్పుడు మనకి అనుభవంలో ఏముంది, భగవాన్ ఏం చెబుతున్నాడు, నువ్వే ఆత్మ, అదే నువ్వై ఉన్నావు, అది నీకు తెలియడం తెలియకపోవడమే తేడా. సో అది నాకు ఎందుకు తెలియట్లేదు, మనకి దేహంతోని మనసుతోని తాదాప్యం ఉంది కానీ దాంతో తాదాప్యం లేదు. సో ఈ శరీరం మనసు తెలుస్తోంది కానీ లోపల ఉన్న చైతన్య వస్తువు అది నువ్వే అని చెప్పినా కూడా అది మనకి తెలియట్లేదు. ఎందుకంటే అనుభవంలో అది లేదు, అనుభవంలో ఉన్నది ఇది. సో మనసుతో ఆయన్ని స్మరిస్తూ శ్రద్ధగా జాగ్రత్తగా పని చేసుకుంటూ ఉండాలి. అది సిద్ధించుకోవాలన్నారు. అది మనం సిద్ధించుకోవాలి, మనం ప్రయత్నం చేసి సిద్ధించుకోవాలి. వాసన అనుకున్నంత తేలిగ్గా నశించదు. ఇప్పుడు పొందితే అంటే బిఫోర్ డెత్ అంటే మనకి బాడీకి మరణం రాకముందే దానిలో నుంచి మనం విడుదలవ్వాలి, మనసులో నుంచి వాసనలో నుంచి మనం విడుదలవ్వాలి. అదే అన్నారు. ఇప్పుడు ఈ శరీరాన్ని మనం అనుకుంటున్నాం, అది శవము, అది భూమి మీద నడుస్తున్నప్పుడే మనం అమృతానుభవం పొందాలి అన్నారు. కాలం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ధర్మాన్ని ఆచరించే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుందన్నారమ్మా. ఎలా అంటే ధర్మాన్ని ఆచరించే వాడికి శ్రద్ధ కలుగుతుందంట, మోక్షకాంక్ష కలుగుతుందంట. ధర్మం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదన్నారు. ఎందుకంటే మోక్షం విలువ, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే మోక్షం విలువ మనకు అర్థమవుతుందంట. మోక్షం విలువ అర్థమైన వాడు జిజ్ఞాస అవుతాడు, జిజ్ఞాస అయిన వాడు మోక్షం కోసం ప్రయత్నిస్తాడు, ప్రయత్నించిన వాడు అది పొందుతాడు. అండ్ ఇక్కడ బేసిక్ క్లూ అని చెప్పింది ఏంటి అంటే, మనం ఎందుకు అందరం ఇన్ని తిప్పలు పడుతూ ఉన్నా ఎవ్వరికి ఇప్పుడు దాకా ఎందుకు జ్ఞానం రావట్లేదు అంటే, మనకి అసలు ఎంత గౌరవం, దేనికి గౌరవం ఇవ్వాలి, దేనికి గౌరవం ఇవ్వకూడదో కూడా మనకి తెలియట్లేదు అన్నారా. ఏమన్నారంటే, నువ్వు మనసుకిచ్చే విలువ నువ్వు జ్ఞానానికి ఇవ్వట్లేదు, నువ్వు జీవుడికి ఇచ్చే గౌరవం, నువ్వు జీవుడికి ఇచ్చే విలువ పరమాత్మ పట్ల ఉండట్లేదు, నీకు పరమాత్మకి ఇవ్వట్లేదు. అంటే ఎవరికైతే నువ్వు ఎక్కువ గౌరవం ఇవ్వాలో, ఎవరికైతే ఎక్కువ విలువ ఇచ్చి జీవించాలో అది మానేసి ఏదైతే అక్కర్లేదో, ఏదైతే నీకు శాంతినివ్వదో, ఏదైతే నీకు సుఖాన్ని ఇవ్వదో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నావు. అదే అన్నారు నాన్నగారు, నువ్వు శవానికి ఇచ్చే ఇంపార్టెన్స్ నువ్వు పరమాత్మకి ఇవ్వకపోతే అది విరుద్ధం కదా, అసలు పరస్పర విరుద్ధమైంది. అది నువ్వు అనుకునేది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి. ఏమనుకుంటున్నావు, కావాలనుకుంటున్నది జ్ఞానం, కానీ గౌరవం ఇచ్చేది అజ్ఞానానికి. పొందాలనుకునేది మోక్షం, కానీ ఇంపార్టెన్స్ ఇచ్చేది శవబుద్ధికి. సో అదే అన్నారు, మీకు అసలు సబ్జెక్ట్ మీద రెస్పెక్ట్ రావాలంటే అసలు వస్తువు మీద ముందు మీకు వ్యామోహం రావాలి. అంటే అన్నిటి మీద వ్యామోహం ఉంటుంది కానీ లోపల ఉన్న వస్తువు పొందాలనే దాని మీద ఉండట్లేదు, దాని పట్ల సరిపడ గౌరవం ఉండట్లేదు, దాని విలువ మనకు అర్థం కావట్లేదు. విలువ తెలిస్తే కదా మనం లోపల అంతర్ముఖం ప్రయాణం చేసేది అన్నారనమాట. అని ఇప్పుడు మన ప్రాపర్టీస్ ఉంటాయి, మన ఐశ్వర్యం ఉంటుంది, లేకపోతే మన ఆస్తులు ఉంటాయి, అవి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం మనవి. అలాగే మీ అజ్ఞానాన్ని కూడా మీరందరూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారన్నారు. ఎందుకంటే అసలు దాన్ని అసలు ఏమీ అననివ్వమంట. అజ్ఞానం మీద ఉన్న ప్రేమ మనకి జ్ఞానం మీద లేదన్నారు. నిజంగా గనక మీకు అజ్ఞానం మీద ప్రేమ వదులుకునే జ్ఞానం పట్ల ప్రేమ కలిగితే అసలు ఈజీగా సులువుగా విడుదలైపోతారన్నారు. సో మన దృక్పథం, మన పర్స్పెక్టివ్ మార్చాలి. అంటే ఏదైతే ట్రూతో, ఏదైతే పర్మనెంట్ స్టేటో, మన లవ్, మన సిన్సియారిటీ, మన శ్రద్ధ దాని పట్ల ఉండాలి. ఈ సబ్జెక్ట్ మనం నిరంతరం స్మరించుకోవడం ఎందుకు అంటే ఆ ట్రూత్ గురించి మనల్ని మనం రిమైండ్ చేసుకుని మనం ఉన్నది అబద్ధంలో, మనం పొందవలసింది ట్రూత్. అసలు ముందు ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలన్నారనమాట. కొంతమంది అసలు మంచి మాటలు కూడా వినరంట. ఎందుకు, స్వభావంలోంచి మనం మళ్ళీ తప్పుకోవాల్సి వస్తుందేమో అని. ఒకటే అన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అసలు మన స్వభావంలోంచి మనం విడుదల అవ్వకుండా హృదయంలో ఉన్న వస్తువుని నువ్వు పొందలేవు అన్నారు. మనం ఆస్తి సంపాదించుకున్నట్టు, చదువు సంపాదించుకున్నట్టు, లేకపోతే పదవులు సంపాదించుకున్నంత తేలిక కాదు మన స్వభావం నుంచి బయటికి రావడం.
ముందు మనం ఆ స్వభావాన్ని కాపాడుకోవడం మానేసి అసలు భగవంతుడు ఆయనే తీసేస్తాడు దాన్ని. అయితే మనం దానికి సహకరిస్తే సరిపోతుంది. లోపలున్న ఆత్మ నిరంతరం మనల్ని గుంజుకోవాలని చూసుకుంటూ ఉంటుంది. మా అవుట్ సైడ్ గురువు విల్ పుష్ యూ, బాహ్య గురువు మన లోపలికి తోస్తూ ఉంటాడు, లోపలున్న గురువు మనల్ని లోపలికి లాక్కుంటూ ఉంటాడు. అయితే మనం సహకరించాలి. మనల్ని కాపాడేసుకుని నా అహంకారానికి ఈగ వాలకూడదు అనుకుంటే మనకి అభివృద్ధి రాదు. బహుజన్మల కృషి అన్నారు. అందుకే ఇది ఎందుకు బహుజన్మలుగా అది నేను అనుకుని అదే నిజం అనుకుని దాంతో తాదాప్యం విపరీతంగా ఉండడం వల్ల దాని నుంచి విడుదలవడం మనకి కష్టం అవుతుంది అనమాట. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే కేవలం మన తెలివితేటలు సరిపోదు, ఆయన అనుగ్రహం అది ఎప్పుడూ ఉంది. ఆయన అనుగ్రహం లేకుండా మాత్రం అది తొలగదు. అది మాత్రం మనం నిరంతరం, అంటే ఒకవేళ ఏదైనా వాసనలు పోయినా కూడా మనం ఎఫర్ట్ పెట్టినా మనకు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన గ్రేస్ వల్ల పోయినాయి తప్ప కేవలం ఎఫర్ట్ వల్ల పోవడం కాదు. మంది ఉడతా భక్తిలాగా మన చిన్న ప్రయత్నం మనం చేస్తూ ఉంటే సునామీ ప్రవాహం కింద ఆయన వచ్చి దాన్ని తీసేస్తారు. ఊరికే వంపు, మన ప్రయత్నం అనేది ఒక వంపు అనమాట. గ్రేస్ వల్లే మనం స్వభావంలోంచి బయటకు వస్తాం. అయితే నాన్నగారు ఏమన్నారంటే నీ వాసనలు పోవాలంటే నీ మనసుని హృదయ గుహలో ఉంచాలి. హృదయ గుహలో అది ఉండదు. వాసనలు మనసును తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది మనసును గనక హృదయంలో పెట్టకపోతే దాని చైతన్య స్థాయి పెరగదు. స్వభావం మారితే కానీ హృదయంలో నిలవదు. అదే అంటే మనం అదే పనిగా అదే నిష్ఠగా ఉండి అదే మన గోల్ గా పెట్టుకుని దాన్నే ధ్యానం చేస్తూ ఉంటే దానికోసమే జీవిస్తూ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు అన్నారు. లేకపోతే వాసనలు అంత తేలిగా ఏమి కాలిపోవు. మనం సిన్సియారిటీ, డెడికేషన్ ఉండి ఆ పొందవలసిన వస్తువు లోపలుంది, బయట లేదు. సో మనసు ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తుందో దాన్ని అక్కడ ఉంచడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే అది మెల్లమెల్లగా కరిగి ఆత్మకారం చెందుతుంది. అయితే వాసన దాన్ని తీసుకుని బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి మనకి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. ఆ స్ట్రెంగ్త్ కోసమే ఇవన్నీ ఈ సాధనలన్నీ చెప్పింది. అది నువ్వు జపమైనా ధ్యానమైనా లేకపోతే విచారణైనా లేకపోతే గమనించడమైనా ఏదైనా కూడా నువ్వు ఏ మార్గం అవలంబించినా, అది భక్తి కానీ కర్మ కానీ ధ్యానం కానీ జ్ఞాన మార్గం కానీ, దేనికి మనసుని హృదయానికి అంటిపెట్టి ఉంచడానికి. ఎప్పటి వరకు? అది కరిగిపోయే వరకు. అక్కడ కొంతకాలం నిలిపి అది కరిగే వరకు అక్కడ ఉంచకపోతే లోపల ఉన్న వస్తువు మనకి ఎరుకపడదు అని చెప్పారు. సో మనం అందరం చేయవలసింది ఏంటి అంటే ఈ బాహ్యంగా బయటకు వచ్చేసే మనసుని తీసుకెళ్లి హృదయ స్థానంలో ఉంచగలగాలి. ఎంతకాలం ఉంచాలి? అది ఎంతకాలం ఉంచితే అది పూర్తిగా నశిస్తుందో అంతకాలం దాన్ని ఉంచాలి. అది బయటకు వస్తూ ఉంటే దాన్ని వెనక్కి విత్డ్రా చేసుకుంటూ ఉండాలి. సో సెండ్ ఆఫ్ టైం వచ్చిందనమాట లారీకి. లారీ వచ్చి భగవాన్ అడిగాడు, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, అమెరికా వెళ్ళిపోతున్నాను, నాకు ఒక 4 మంచి మాటలు నువ్వు చెప్తే అవి నేను తలపెట్టుకుంటూ దాన్నే ధ్యానం చేస్తూ నువ్వు ఏదైతే పొందమన్నావో నేను ఇంకా అది పొందడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పాడంట భగవంతుడి అని అన్నారు. మనం మార్నింగ్ అంటే మెలకు వచ్చిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఈ నేను దేహం అనే భావనతోనే మనం ఏది చేసినా ఏది మాట్లాడినా నీరు వాడకం కింద వాడిస్తూ ఉంటాం. ఈ నేనుని మనసుని దాని సోర్స్ లో ఉండేలా చెయ్యాలి. అక్కడ ముంచితే తప్ప అది కరగదు. దేహగతమైన నేను దేహంతో తాదాప్యం పొందుతూనే ఉంటుంది. సో వాడేమంటున్నాడంటే గురువు గారితో నేను వెళ్ళిపోతున్నాను కదా, నన్ను విడిచిపెట్టద్దు, లైక్ మీరు 4 మంచి మాటలు చెప్పడమే కాకుండా నన్ను విడిచిపెట్టద్దు అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు అసలు సద్గురువుని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? అసలు సద్గురువు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన విడిచి ఎక్కడికో వెళ్తున్నావు అనుకుంటున్నావా? అసలు ఎక్కడికి వెళ్ళగలవు నువ్వు? నన్ను వదిలి ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు అని అనలేదంట. సద్గురుని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నారంట. అంటే నాన్నగారు ఒక మాట అన్నారు, అంటే ఎంత ఇంపర్సనల్ బిహేవియర్ అండ్ టాక్ అంటే భగవాన్ది. లైఫ్ పొడుగున ఆయన మాటలో కానీ ఆయన రచనలో కానీ నేను అనేది ఎక్కడా రాలేదు. ఎందుకంటే ఇసుమంత కూడా ఆయనలో ఇండివిజువల్ నేను లేదు. అంటే కంప్లీట్ గా ఆత్మస్వరూపులు కాబట్టి ఏది అడ్రస్ చేసినా కూడా
ఎప్పుడు టాక్ ఇంపర్సనల్ గానే ఉండేది, కానీ నేను అని ఎక్కడ ఆయన మీద ఆయన ఆపాదించుకోలేదంట. ఏంటి, అంతటా వ్యాపించినది ఆయన అయ్యుండి ఆయన సహకారం భక్తులకు అందుతా నా ద్వారా సహకారం అందుతోందనే మాట 70 ఏళ్లలో ఎప్పుడు ఆయన నోట్ల నుంచి రాలేదు. ఏ శక్తి అయితే నన్ను తీసుకొచ్చిందో ఆ శక్తి నిన్ను తీసుకొచ్చింది అనేవారు. ఏ శక్తి అయితే నా జ్ఞానాన్ని ఇచ్చిందో ఆ శక్తి నీ జ్ఞానం ఇస్తుంది అన్నారు తప్ప నేను అనేది ఎక్కడా తీసుకురాలేదు. అదే అంటున్నారు నాన్నగారు. మనమేమో తెల్లారు లేచిన కాడి నుంచి పడుకునే వరకు నేను వాడకమే. ఆయన ఎప్పుడూ ఆయన జీవితంలో నేను వాడకం లేదు. దేహగతమైన నేనుని దాని సోర్స్ స్వస్థానంలో ఉంచగలగాలి అని దీనికి మంచి ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు నేను వాడకమే కాకుండా నేను ఆ పని చేశాను, నేను ఇది పొందాను, లేకపోతే నేను ఇక్కడ ఇది కట్టించాను, లేకపోతే అక్కడ గోడ కట్టించాను, లేకపోతే ఈ గుడి కట్టించాను, లేకపోతే వీళ్ళకి ఇంత సహాయం చేశాను, ఇదే 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 గొడవ. అంటే నువ్వు నిరంతరం ఈ నేను నేర్చుకుని దాన్ని డెకరేట్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఎలాగ పోగొట్టుకుంటావు నువ్వు? అసలు మనల్ని ముందు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగా అన్నారండి. అండ్ ఇంకొకటి అన్నారు, ఇప్పుడు అంటే మనకి ఇంట్లో ఏమైనా తగువులు వచ్చినా ఏదొచ్చినా కూడా అండర్స్టాండింగ్ లోపం వల్ల అన్నారు. అంటే నిజంగా అర్థం చేసుకుంటే మనకి భార్యాభర్తల మధ్యలో పేచీలు కానీ, కుటుంబంలో ఉన్న పేచీలు కానీ, సంఘంలో ఉన్న పేచీలు కానీ, వ్యవహారంలో పేచీలు కానీ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎక్కువ వస్తాయి. మనం కరెక్ట్ గా అసలు మామూలు విషయాలే మనం అండర్స్టాండింగ్ చేసుకోకపోతే అసలు జ్ఞానాన్ని మనం ఎలా అండర్స్టాండింగ్ చేసుకుంటాం? అసలు ముందు మనం లోపల పెంచుకోవాలన్నారండి. మెలకు రాగానే మనకి తాదాప్యం వచ్చేది దేంతో? శరీరంతో. మరణించినప్పుడు శరీరం ఏడవదంటమ్మా. మన శరీరం నేననుకునే ఆ దేహాత్మ బుద్ధి, అదే మనసు, అదే అవిద్య, అదే జడ గ్రంథి, అదే అహంకారం, అదే దేహాత్మ బుద్ధి అన్నారు. ఇది ఎలా పోతుంది అసలు? ఈ బుద్ధి మనకి ఎలా పోతుంది? ఈ అజ్ఞానం నుంచి మనం ఎలా బయటకు వస్తామంటే చైతన్యం అనుభవంలోకి వస్తే తప్ప అది మనకి ఎరుకులోకి రాదు. మనం నిరంతరం అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇవి వేదాల్లో చెప్పున్నారంట. అదే మనము అహం బ్రహ్మాస్మి, బ్రహ్మమే నేనై ఉన్నాను, తత్వమసి లోపల ఉన్న వస్తువే నేను, దానికి భిన్నంగా ఏమీ లేదు, ఇవన్నీ వేదంలో మహావాక్యాలు. అహం బ్రహ్మాస్మి అనేది, తత్వమసి అనేది. అది ఎందుకని మనల్ని అనుకుంటున్నాము? అది అహం బ్రహ్మాస్మి అని ఎందుకు అనుకుంటున్నాం? మన అనుభవంలో లేదు కాబట్టి అనుకోమంటున్నారు, అందుకు అనుకుంటున్నాం. నిజంగా అది మనం అని తెలిస్తే అనుకోవడం ఏముంటుంది? సో మనం దేంతో అనుకుంటున్నాం? మళ్ళీ మనస్తోనే అనుకుంటున్నాం. ఏదనుకున్నా మనస్తోనే. ఇప్పుడు శరీరం నువ్వని నేను చెప్పక్కర్లేదు, సహజంగానే మనకు అనుభవంలో ఉంది. శరీరం నేనని మనం అనుకోవడం మనకి ఎంత సహజమో, జ్ఞాని నేను ఆత్మను అనుకోవడం ఆయనకు అంత సహజం. అంటే అదే ఆయన అయి ఉన్నారు కాబట్టి మనం నేను అనగానే మన బాడీ స్ఫురిస్తుంది, మనకి నేను అనగానే ఆయనకి ఆత్మ స్ఫురిస్తుంది. సో అనుభవంలో లేదు కాబట్టి అనుకోవడమైనా, స్మరణైనా, మననమైనా, ధ్యాసైనా, ధ్యానమైనా దేనికి అంటే అది మనమని అనుభవం వచ్చే వరకు ఏదో ఒకటి అనుకోకుండా మనం ఉండలేం కాబట్టి అది మనం అనే ధ్యాసలో ఉండమన్నారు. భగవాను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసారు, మధురై విడిచిపెట్టి అరుణాచలం వచ్చేసినప్పుడు ఇది ఒక సత్కర్మ, అంటే ఒక సత్కార్యం నిమిత్తం, ఒక మంచి పని కోసం వెళ్తోంది. దీనికోసం అంటే ఈ శవం కోసం అన్వేషించకండి, శ్రమ పడకండి అని వ్రాసారంట. నేను వెళ్తున్నానని రాయలేదంట. ఎందుకు? మరణానుభవంలో ఆయనకి ఆ నేను మరణించేసింది. అంటే నేను మరణిస్తున్నాననే భావన, అంటే ఆ డెత్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో అదే టైంలో ఆయన జీవుడు కంప్లీట్ గా మరణం వచ్చి ఆత్మలోకి మేల్కొన్నారు ఆయన. సో ఆత్మే స్పందిస్తోంది కాబట్టి నేను అనేది ఎక్కడ ఆయన రాతలో గాని మాటలో గాని రాలేదన్నారు. మిథ్యాని అని కంప్లీట్ గా నశించేసింది, నిజమైన నేను వ్యక్తమైపోయింది ఆయనకి. అందుకని ఆయన దేహానికి అసలు పరిమితమై ఎప్పుడూ లేరు. సో గురువు ఎవరు అంటే ఆయన ఆత్మస్వరూపులు కాబట్టి, ఆయన లేని చోటు లేదు కాబట్టి, ఆయన లేని టైం లేదు కాబట్టి, అంతటా ఉన్న చైతన్యమే ఆయనై ఉన్నాడు. ఆయనే భగవంతుడు, ఆయనే ఆత్మ, ఆయనే చైతన్యం. అది ఒక్కటే నిజం. ఇది అనుభవంలోకి ఆయనకి వచ్చేసింది. అది మనకిప్పుడు అనుభవంలోకి రావాలి. సద్గురువు నీ కూడానే ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు. అది కేవలం అంటే
అసలు ముందు దాని పట్ల మనకి కాంక్ష ఉండాలన్నారు. అంటే అది పొందాలనే కాంక్ష, జిజ్ఞాస ముందు పెట్టుబడి అన్నారనమాట. సో నేనంటే మనం శరీరం అనుకుంటున్నాం కాబట్టి గురువు అంటే కూడా శరీరం ఏమో అని మనం భావిస్తున్నాం. సో లారీతో భగవాన్ అదే అన్నాడు, అంటే నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి గురువు శరీరం అనుకుంటున్నావు. అంటే రాముడు కృష్ణుడు కూడా మనం శరీరం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆ దేహాలు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇలాగ జీవించారు, ఇలా మరణించారు అనుకుంటున్నావు. వాళ్ళు ఎప్పుడూ బాడీ కాదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు బాడీ కాదన్న సంగతి. సో ఏమంటున్నారంటే ఇక్కడ మీటింగ్ మొత్తం కూడా ఆయన స్ట్రెస్ చేసింది ఏంటి అంటే గురువు దేహం కాదు, గురువు ఎప్పుడూ ఉన్నాడు, గురువు అంతటా ఉన్నాడు, పైన కింద లోపల బయట వ్యత్యాసం లేకుండా అంతటా ఉన్నది ఆయనే నీ హృదయంలో ఉన్నాడు, అదే నీవై ఉన్నావు. సో ఆయన్ని విడిచిపెట్టి అసలు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అసలు సబ్జెక్ట్ వినాలన్నా మనకి అర్హత సుకృతం ఉండాలన్నారండి. అంటే ఈ మాటలు మనకి రుచి కలిగి దీని వైపు మనం ప్రయాణం చేయాలి అంటే ఎంతో కొంత మనకి సుకృతం, అంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం ఆ సబ్జెక్ట్ మనకి పట్టిస్తుందని చెప్పారనమాట. అసలు దూరం దగ్గర ఏముంది గురువుకి, అంతటా ఆయనే అయినప్పుడు, అంతటా నిండున్న చైతన్యం గురువే అయినప్పుడు అసలు నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నానని నాకేదో సందేశం ఇవ్వమని నువ్వు అడుగుతున్నావు. అసలు గురువుని నిన్ను విడిచిపెట్టి అసలు ఎప్పుడూ లేడు. సో అదే అన్నారు, మీ పేచీలు కూడా తగ్గిపోతాయి. మీకు అండర్స్టాండింగ్ కరెక్ట్ గా మీరు అవగాహన చేసుకోవడం మొదలు పెడితే మీకు బాహ్య సమస్యలు తగ్గిపోతాయి, సంఘంలో సమస్యలు తగ్గిపోతాయి, సమాజంలో కానీ అంటే వ్యాపారంలో కానీ మీ కుటుంబంలో కానీ మీరు అండర్స్టాండింగ్ పెంచుకుంటే మీకు అక్కడ సర్దుకుంటుంది. మీకు సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థమైతే మీకు మనసు అంతర్ముఖం అవుతుందని చెప్పారు. అసలు ముందు అసలు ఆత్మ అంటే ఏమిటి, అసలు గురువు సద్గురువు అంటే ఎవరు, దేవుడు ఎవరు, చైతన్యం అంటే ఏంటి, ఇది అండర్స్టాండింగ్ లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతాం, ఆయన ఎక్కడో ఉన్నాడు మనం ఎక్కడో ఉన్నాము, లేకపోతే ఆయన ఎక్కడో అసలు ఎప్పటికి పొందుతామో, ఆయనకి మనకి ఎంత వ్యత్యాసం ఉందో ఇలాగా మనం దూరం చేసుకుంటున్నాము. అసలు ఆయనకి భిన్నంగా మనం ఎప్పుడూ లేమి. ఇది అసలు ఫస్ట్ మనల్ని అర్థం చేసుకోమన్నారు. భగవంతుడు గురువు అతి సన్నిహితంగా ఉన్నారు మనకి, మన బాడీ కన్నా, మన మనసు కన్నా, మన బుద్ధి కన్నా, మన ఇంద్రియాల కన్నా, ప్రపంచం కన్నా, అందరికన్నా కూడా మనకి అతి సన్నిహితులు ఎవరు అంటే మన ఆత్మ, అదే మన గురువు. అని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఆత్మ అమెరికాలో లేదా, చైతన్యం అమెరికాలో లేదా, దేవుడు అమెరికాలో లేడా, ఆనందం అమెరికాలో లేదా, బ్రహ్మం అమెరికాలో లేదా అంటే భగవాన్ ఇవన్నీ అన్నారో లేదో నాన్నగారు రిపీటెడ్ గా ఇది ఎందుకు చెప్పారు అంటే అంతటా ఉన్నాను, లలిత ఎక్కడుంటే అక్కడ నేను ఉన్నాను, మాధవి ఎక్కడుంటే నేను అక్కడ ఉన్నాను, ప్రీతి ఎక్కడుంటే నేను అక్కడ ఉన్నాను. సో మనం ఆయనకి ఎప్పుడూ భిన్నంగా లేము. అది మనం అనుభవంలోకి తెచ్చుకోవడమే మనం చేయవలసిన చిన్న కృషి అనమాట. స్వామీజీ అన్నారంట ఒక మాట, ఏమని, విషం చూస్తే చచ్చిపోము, తాగితే చచ్చిపోతాము, కానీ విషయాన్ని చూసినా చాలు మింగక్కర్లేదు, అజ్ఞానం ఆవరిస్తుంది అన్నారు. అంటే విషం మనం మింగితే దేహం మరణిస్తుంది. నాన్నగారు విషయాలు ఎంత ప్రమాదం అని చెబుతున్నారంటే, నువ్వు విషం మింగితే కేవలం బాడీ చనిపోతుంది. అదే కనుక నువ్వు విషయ వాసనలు వేసుకుని విషయాల మీద పట్ల శ్రద్ధ చూపించి విషయాల మీద మనసును తిప్పావంటే అది ఆ విషం కన్నా ప్రమాదం అంటున్నారు అనమాట. ఇది మింగితేనే పోతాం, కానీ అది మింగకపోయినా ఊరికే చూసినా మనల్ని ఆవరించేస్తుందని చెప్పారు. అందుకు జాగ్రత్తగా ఉండవలసిందే. విషయ వాసనలు అంత తేలిగ్గా కాలవు కాబట్టి దానికి ఫుడ్ ఇవ్వద్దు అన్నారు, ఆహారం ఇవ్వద్దు, విషయాల్లోకి వెళ్ళొద్దన్నారు. మనం బాడీ అనుకుంటున్నాం కాబట్టి మన లోపల మనం ఏదైతే తలపెట్టుకుంటున్నామో మన అజ్ఞానం తీసుకెళ్లి అక్కడ ఆపాదిస్తున్నాం అనమాట. అంతటా ఉన్న గురువుకి దూరంగా వెళ్ళలేవు, ఎందుకంటే అంతటా ఉన్నాడు, లోపలున్నాడు, ఆయనే చైతన్యమై ఉన్నాడు, ఆ అమృత తత్వం నువ్వే. దానికోసం తప్పించగా మనం ఎన్నో జన్మలు అది తెలుసుకోవాలి, అది మనం దాన్ని పొందాలి అని తప్పించగా ఆత్మే గురువు రూపం ధరించి వస్తుందంటారా. వచ్చి ఆత్మ గురించి బోధిస్తుందన్నారు. నిజమైన గురువు నీ ఆత్మే రూపం ధరించుకుని వచ్చి నువ్వు ఆత్మవని నీకు సూచించి నీకు అవగాహన అయ్యేలాగా ఆయన సబ్జెక్ట్ బోధించి నిన్ను అక్కడికి ప్రయాణం చేసేలాగా నీకు మార్గం చూపించి అనుగ్రహం పంపుతారనమాట. సో ఆత్మ గురించి ఆత్మ కాకపోతే అహంకారం చెప్పగలదా అని అడిగారు.
ఆత్మ వైభవం, ఆత్మ విలువ, ఆత్మ అనుభవంలో ఉన్న గురువు చెప్పగలడు. కానీ అనుభవంలో లేని వాళ్ళం మనం ఎలా చెబుతాము? గురువు అంటే విద్యాస్వరూపుడు, గురువు అంటే ఆత్మస్వరూపుడు, ఆయన చైతన్య స్వరూపుడు. ఆనందంగా ఉండి ఆనందం గురించి చెప్పగలరు. కానీ మనసులో అశాంతి పెట్టుకుని లేకపోతే మనసు కుళ్ళిపోయి ఆనందం గురించి ఏం చెప్పుకుంటాం మనం? జీవుడు ఆత్మ గురించి టీచ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? కడుపు నిండా దుఃఖం పెట్టుకుని మనసులో ఏడుస్తూ అజ్ఞానంలో ఉండి జ్ఞానం గురించి ఎలా బోధిస్తాము? విద్య గురించి ఎలా చెప్పగలదు? జ్ఞానం గురించి జ్ఞానమే చెప్పాలి, విద్య గురించి విద్యే చెప్పాలి. ఆత్మ అని ఒకటే అన్నారు. ఇక్కడ ఏంటంటే అసలు ఆత్మకి ద్వైతం లేదు. ఇప్పుడు మనం ఏదన్నా ఎంజాయ్ చేయాలి అంటే మనకి భిన్నంగా ఒకటి చూసి మనం ఎంజాయ్ చేస్తాం. లేకపోతే ఇప్పుడు ఒక చెరుగ్గడ తిన్నాం, లేకపోతే జిన్ను తిన్నాము, లేకపోతే మనకి ఇష్టమైన బిర్యానీ తిన్నాం, లేకపోతే మనకి ఇష్టమైన సినిమా ఒకటి చూసాం. అప్పుడు మనకి ఎంతో కొంత ఆనందం వస్తుంది. ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. ఆ ఆనందం నీకు బయట నుంచి వస్తుంది అనుకుంటున్నావు, అప్పుడు కూడా నీకు వచ్చేది ఆనందం లోపలే. ఎందుకంటే నీకు ఏదైతే బాగా ఇష్టమో అది నువ్వు తిన్నప్పుడు నీ మనసు వెళ్ళి హృదయంలో ఒక ములుగు వస్తుంది. ఆ ములిగిన టైంలో నీకు వచ్చే ఆనందం నువ్వు ఆనందం అనుకుంటున్నావు. అది నీకు జిన్ను నుంచో సినిమా నుంచో చెరుకు ముక్క నుంచో రాలేదు, నీ హృదయం నుంచే వచ్చింది. అసలు నీ హృదయంలో తప్ప సృష్టిలో ఎక్కడ ఆనందం లేదు అని ముందు గ్రహించమన్నారా? గురువు అంటే అవిద్య పెట్టుకుని విద్య గురించి మనం చెప్పలేము. సో ఒక జ్ఞానం గురించి చెప్పగలడు. కానీ అది అనుభవంలో లేకుండా మనం ఊహించి చెప్పేది కాదది. ఈ చైతన్యం ఏదైతే ఉందో అది మనం గుర్తించలేం కాబట్టి, రూపబుద్ధి నామబుద్ధితో మనం ఉన్నాం కాబట్టి, గురువు ఒక దేహాన్ని ధరించి చేతులు కాళ్ళు తొడుక్కుని ఒక నోరు వేసుకుని వచ్చాడంట మనతో మాట్లాడి మనల్ని అనుగ్రహించి మనల్ని ఆ స్టేట్ కి తీసుకెళ్లడానికి మీకోసం ధరించాడు. ఆయనకి కర్మ లేదు, ప్రారంధము లేదన్నారు. ఆయన శరీరానికి ప్రారంధం లేదు, కేవలం ప్రేమ దయతో భక్తుల కోసం వచ్చిందే ఆయన దేహం అన్నారు. గురువు లోపలే ఉన్నాడు. సో నువ్వు బయట వెతకడం మానేసి లోపలికి వెతకడం స్టార్ట్ చేయండి. అయితే లోపల వెతకాలి అంటే, మనసు లోపలికి వెళ్ళాలి అంటే దానికి తూకం ఉండాలన్నారండి. నీకు ఆ మనసుకి బరువు ఉండాలి, దానికి కల్చర్ ఉండాలి, దానికి అర్హత ఉండాలి, సభ్యత ఉండాలి, సంస్కారం ఉండాలి, సివిలైజేషన్ ఉండాలి అన్నారు. అంటే నీ మనసుని నువ్వు లోపలికి తిప్పి విత్డ్రా చెయ్యాలి అంటే అది ఊరికే లోపలికి వెళ్ళిపోదు, దానికి బరువు ఉండాలి. ఆ బరువు ఏంటి? సభ్యత, సంస్కారం, సివిలైజేషన్. లోపలికి దిగటానికి కూడా తూకం లేకుండా అది దిగలేదు కదా అన్నారు. సాధన చేసుకుంటూ ఉంటే, మనం సాధన చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, లేకపోతే మనం అంతర్ముఖ దృష్టిలో ఉండాలని చెప్పి మనం విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, మన సాధనలో మనం ఉంటే ఏమన్నా ఒక మాట అన్నారనుకోండి, గబుక్కుని రియాక్షన్ వచ్చి బయటకు వచ్చేస్తామంట. ఇంకా మనకి లోతులు ఏం పెరుగుతాయి అన్నారు అని ఊరికే మనసు లోపలికి వెళ్ళిపోదు. ఎందుకంటే రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, మనకి పరీక్షలు వస్తూ ఉంటాయి, మనకి అడ్లు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం నిగ్రహించుకుని సహనంగా ఉండి నిష్ఠగా ఉండి దాన్ని విత్డ్రా చేయాలి. అదే అన్నారు, నీకేమో తేలిగ్గా అయిపోదు, నీకు బోర్డు పరీక్షలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. వస్తే రాని, మన ధ్యాస అక్కడ ఉండాలి. అక్కడ ఉండి, అంటే అత్తగారు ఏదో మాట అందనో లేకపోతే పరాయోళ్ళు ఏదో మాట అన్నారని, నేను ఇది చేయకపోయినా వాళ్ళు ఇలా అన్నారు అని అలాగ మనసును పుండు చేసుకోవద్దు, దాన్ని బయటికి తీసుకురావద్దు, వ్యవహారంలోకి తీసుకురావద్దు అన్నారండి. భయం ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? భయం అజ్ఞానం నుంచి వస్తుంది. భయం వస్తే ఏముంది, భయంగా నేను ఎందుకు ఉండకూడదు, భయంగా ఉండొచ్చు కదా అంటే, భయం నుంచి దుఃఖం వస్తుంది. అందుకు మనకి భయం అంటే నచ్చదు. కోరిక వస్తే దుఃఖం వస్తుంది, కోపం వస్తే దుఃఖం వస్తుంది. సో ఇవన్నీ వదిలించుకోమని ఎందుకు చెప్పారు? అవి వస్తే దుఃఖం వస్తుంది కాబట్టి, ఆత్మ దుఃఖ రహిత స్థితి కాబట్టి మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి అవి విడిచిపెడితే తప్ప ఇది రాదు అంటున్నారు. సో అవి మెల్లమెల్లగా విడిచిపెట్టాలి. అయితే ఫియర్ ఎలా పోతుంది? హృదయంలోకి వెళ్ళి సద్వస్తు అనుభవంలోకి వచ్చే వరకు ఆ భయం పోదు. అంటే హృదయంలో లోపలికి వెళ్ళి ఆ సద్వస్తువు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మన మనసును పంపి అక్కడ ఉన్న వస్తువు మనకు అనుభవంలో వస్తే తప్ప మనకి భయం పోదన్నారు. ఆనందం అమృత వస్తువు ఎరుకలోకి వచ్చే వరకు భయం పోదు.
చావంటే భయం వేస్తుంది. ఇప్పుడు మనం చచ్చిపోతామంటే అసలు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాము, ఈ పరిసరాల నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతాము, మన చుట్టాలందరూ ఏమైపోతారు, మన భర్త పిల్లలు ఏమైపోతారు, ఈ భయాలన్నీ అంటే ఓ భయం పోతే ఇంకో భయం, ఓ భయం పోతే ఇంకో భయం, ఇలా భయం వెంటాడుతూనే ఉంటుంది మీకు లోపలున్న అమృతి స్థితి పొందే వరకు. అనేక రకాల భయాలు ఉంటాయి, ఒక చావనే కాదు. భగవంతుడు తానుగా మనకి వ్యక్తం అయ్యే వరకు భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుందన్నారండి. సో భగవంతుడు లోపలున్న భగవంతుడిని వ్యక్తం చేసుకోవడమే మన లక్ష్యము, మన గమ్యము, మనం చేయవలసిన పని కూడా అదే. ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఇంకా ప్రారంభంలో ఏదో ఒకటి రాకుండా ఉండదు. అది మనల్ని అంతర్ముఖ చేసే పరిస్థితి ఎక్కడా ఉండదు. మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి దాన్ని విత్డ్రా చేయకపోతే ఏదో విషయం తీసుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట మనసు. మనం లోకంలో వెతుక్కుంటున్నాము, లోకాన్ని విచారిస్తున్నాము, ఇవి చేస్తూ ఉంటే లోక జ్ఞానం పెరుగుతుంది కానీ లోపలికి ఎలా వెళ్తుంది? ఇదేమో లోతులో ఉంది. ఆ జ్ఞానం ఎక్కడుంది? లోతులో ఉంది, లోతులో ఉంది. అటు వెళ్ళడం మానేసి నువ్వు బయటికి వెళ్ళిపోతే అందదు. అండ్ పోనీ లోపలికి వెళ్దామని నువ్వు ప్రయత్నం మొదలు పెట్టావు, ఓ 2 అంగుళాలు లోపలికి వెళ్ళిన తర్వాత బాబాయ్ ఇంకెంత లోపలికి వెళ్ళినా అది దొరకట్లేదని మళ్ళీ బయటకు వచ్చేస్తున్నావంట. అందుకు మనం ఎవరు సక్సీడ్ అవ్వట్లేదు అన్నారు. నువ్వు వస్తువు ఎంత లోతుగా ఉందో అంత లోతుకి వెళ్తే తప్ప అది దొరకదు కదా. నువ్వు కొంత దూరం ప్రయాణం చేసి అక్కడ ఏమీ లేదు అని బయటకు వచ్చేస్తే అది ఎలా పొందుతావు? ఇప్పుడు బావిలో గాని చెరువులో గాని ఏదైనా వస్తువు భగవాన్ ఉదాహరణ ఇచ్చారంట. బావిలో గాని చెరువులో గాని ఒక వస్తువు పడిపోయింది అనుకో, ఆ వస్తువు ఎక్కడ పడిపోయిందో అంత లోతుకి వెళ్ళి వస్తువు తెచ్చుకుంటే దొరుకుతుంది కానీ నువ్వు సగం దూరం వెళ్ళి అక్కడ వస్తువు లేదంటే ఎలాగా? మనం ఆత్మని విడిచిపెట్టి ఎంత దూరం అయితే మనం ప్రయాణం చేశామో అంత దూరం మనం వెనక్కి తిరిగి రావాలన్నారండి. సో భయం ఆనందం పొందే వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. హృదయంలో ఆనందం పొందే వరకు భయం ఉంటుంది. ఒక్కసారి ఆ ఆనందం పొంగితే అంటే ఈ లోపల హృదయంలో ఉన్న వస్తువు తాలూకు అనుభూతి మనకి గురువు ప్రెజెన్స్ లో తెలుస్తుందండి. కొంత మనందరికీ అనుభవం అయ్యేది. సో లోపల ఉన్న శాంతి ఆయన ప్రెజెన్స్ లో మనం అనుభవించాం, మనకి తెలుసు అది లోపలే ఉంది, శాంతి అక్కడి నుంచే వస్తుంది, మన గురువు లోపల ఉన్నాడని ఆ క్షణంలో తెలుస్తుంది. మన అనుభూతి వచ్చినప్పుడు మళ్ళీ వాసన తీసుకెళ్లి బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి టైం పడుతుంది. సో మనం నిష్ఠగా శ్రద్ధగా గనక ఆ మనసుని లోపల ఉంచడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే అపారమైన అనుగ్రహం వస్తుందన్నారండి. అదే అది అనుభవంలోకి వచ్చేస్తే ఇంక అసలు అంతే, మరణం భయం పోతుంది. ఎందుకు? నువ్వు కంప్లీట్ గా దాంతో అంతటా ఉన్న వస్తువుతో నీకు తాదాత్మ్యం వచ్చేస్తుంది అనమాట. బరువు లేని వారికి, తూకం లేని వారికి అది దొరకదు. లోపలికి వెళ్ళగలిగితే నువ్వు ఇప్పుడు మూసీ నది ఉంటుందండి. మూసీ నది ఏంటంటే నీళ్లు చాలా క్లియర్ గా ఉంటాయి, లోపల ఇసుక ఏంటి చిన్న చిన్న రాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా నీ మనసు నిర్మలంగా, నీ మనసు స్వచ్ఛంగా అయ్యి నీ మనసు నిర్మలంగా ఉంటే నీకు వస్తువు ఎంత డైరెక్ట్ గా కనిపిస్తోందో అంత డైరెక్ట్ గా, అంత స్పష్టంగా నీకు భగవంతుడు ఎరుకలోకి వచ్చేస్తాడన్నారు. ఎప్పుడు మన మనసు నిర్మలంగా స్వచ్ఛంగా అయినప్పుడు, అంటే ఆత్మ ఎలా ఉందో అంత పవిత్రంగా మన మనసు అయినప్పుడు ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా నువ్వు గ్రహిస్తావు. సో ఇక్కడ లోపం వల్ల ఎక్కడొస్తోంది, దేని వల్ల మనకి చైతన్య అనుభవంలోకి రావట్లేదు అంటే కేవలం మనసు. ప్రపంచము కాదు, బయట వ్యక్తులు కాదు, బయట పరిసరాలు కాదు, బయట వ్యవహారము కాదు, నీ మనసే నీకు అడ్డొస్తుంది. అదే అన్నారు, నువ్వు దేని మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నువ్వు డైరెక్ట్ గా నువ్వు లోపలున్న వస్తువు మీద డిపెండ్ అయ్యి నువ్వు అక్కడ శరణ పొందు, నువ్వు అక్కడే శరణాగతి చెందు. ఆ లోతు నువ్వు దిగగలిగితే ఇక్కడే నీకు మోక్షం వస్తుందన్నారండి. నువ్వే భగవాన్ అన్నారంట లౌరీతోటి, నువ్వేమో సందేశం అడుగుతున్నావు నన్ను, అది ఎప్పుడూ ఉన్నదే కదా, ఇప్పుడు కొత్తగా నేను సందేశం ఇవ్వడం ఏంటి? అది ఎప్పుడూ ఉన్నదే. అది ఎక్కడుంది? నీలోనే ఉంది. నువ్వు నిర్మలంగా ఉంటే నీ హృదయంలో నుంచి, నీ హృదయమే నీకు చెప్తుంది ట్రూత్ ఏంటో. అసలు నీ హృదయమే నీకు గైడెన్స్ ఇస్తుంది. అది సైలెంట్ గా మనం ఉంటే కూడా మనకు గైడెన్స్ వస్తుంది అన్నారండి. ఎందుకు? లోపల గురువు ఉన్నాడు, సైలెంట్ గా ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. సో మనం మనసుని క్వైటన్ చేయగలిగితే ఇంట్యూషన్ మీకు ఏ క్షణానికి నెక్స్ట్ ఏ పని చేయాలో ఇంట్యూషన్ కూడా మీకు లోపల నుంచి వస్తుందండి. బయట ఏ వస్తువు మీద ఆధారపడక్కర్లేదు, ఏ మనుషుల మీద ఆధారపడక్కర్లేదు, నీకు సమకూరుతాయన్నీ నువ్వు లోపలికి వెళ్లే కొద్ది. ఎందుకు? ఆ చైతన్య మహాశక్తిలోనే జరుగుతోంది మొత్తం. అది మనం ఆపాదించుకోవడం వల్ల మనం దూరం అవుతున్నట్టు మనకు అనిపిస్తోంది అంతే.
సో వాటర్ స్వచ్ఛంగా ఉంటే లోపల వస్తువు ఎంత క్లియర్ గా కనపడుతుందో, నీ మనసు నిర్మలంగా అయితే నీకు హృదయంలో నుంచి గైడెన్స్ వస్తుంది. గురువు అంటే ఎవరు? ఆయన మాట, గురువు మాట గాని, గురువు చూపు గాని, గురువు స్పర్శ గాని అంత అనుగ్రహమేనండి. ఆయన మౌనం కూడా గొప్ప అనుగ్రహం. సో మనం ఆ లోపల మనల్ని సైలెంట్ గా గైడ్ చేసేది కూడా ఆయనేనండి. మనకి ఆత్మానుభవం కలిగాక తెలుస్తుందంట, అసలు ఇప్పుడు దాకా మనం చేసింది ఏమీ లేదు, అంతా ఆయనే చేశాడని. అయితే ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి ప్రయత్నం చేయమన్నారు. ఓకే అని ఇంకొకటి అన్నారు, అసలు ఆత్మ అనుగ్రహం వేరువేరుగా లేదు. నిప్పు వేడి ఎలా వేరువేరుగా ఉండదో, నిప్పున్న చోట వేడి ఎలా ఉంటుందో, ఆత్మ ఉన్న చోట అనుగ్రహం అది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఆత్మ. అనుగ్రహం ఇస్ వన్. అంటే వేడి నిప్పు ఒకటి ఎలాగో అవి పరస్పరం విరుద్ధం కాదు, దే ఆర్ వన్, సెపరేట్ లేదన్నారు. అంటే ఆత్మ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ అనుగ్రహం అన్నమాట. నేను ఎప్పుడు వదలడన్నారు. లలితని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నాన్నగారు లేకపోవడం ఉండదు, ఉన్నదే ఆయన. అంతటా ఉన్నారు, ఏ దేశం వెళ్ళినా ఉన్నారు, ఏ పరిస్థితిలో అయినా ఉన్నారు. ఆయనకి భిన్నంగా మనం ఎప్పుడూ లేము. అందుకు ఒక ట్రిప్ లో అరుణాచలం వచ్చినప్పుడు అది మనకి నాటుకోవాలని, మన బుర్రకు బాగా పట్టాలని, వేర్ ఈజ్ ఉషా అపార్ట్ ఫ్రమ్ గాడ్, ఈజ్ దేర్ ఉషా అపార్ట్ ఫ్రమ్ గాడ్, అలా ఎవరిని చూస్తే వాళ్ళని వారం రోజులండి. ఇఫ్ దేర్ ఈజ్ ఉషా అపార్ట్ ఫ్రమ్ గాడ్, హూ ఇస్ షీ? ఈజ్ దేర్ లలిత అపార్ట్ ఫ్రమ్ గాడ్? ఈజ్ దేర్ లలిత అపార్ట్ ఫ్రమ్ గాడ్? ఇఫ్ దేర్ ఈజ్ లలిత అపార్ట్ ఫ్రమ్ గాడ్, హూ ఇస్ షీ? ఇది వారం రోజులు సాన పట్టారండి. ఎందుకు? మనం వేరుగా ఉన్నాం అనుకుంటున్నాం కదా, ఆ వేరుగా ఉండే నేనెవరు? మనం ఆయనకి భిన్నంగా లేం. అసలు లేమని అనుకుంటే అనుకునేది ఎవరు? అసలు సాధన అయిపోతుందండి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే. మనం ఆయనకి భిన్నంగా అసలు లేము, ఉన్నాం అనుకుంటున్నామా, అనుకునేది ఎవరు? సైలెన్స్ వచ్చేస్తుంది. అలా నువ్వు చేసుకుంటూ నువ్వు సైలెన్స్ లోకి డీపెన్ అయిపోతూ ఉంటే అసలు నీ బాడీ ఆయనకి స్వాధీనం అయిపోతుంది. నీ ద్వారా జరిగే పని ఆయన చేస్తూ ఉంటాడు, నీ ద్వారా వచ్చే మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో మనం చేయవలసిందల్లా డీపెన్ అవ్వడం, వాసనతో బయటికి రావకుండా వ్యవహారం. అంటే డే టు డే యాక్టివిటీ శ్రద్ధగా చేయమన్నారండి, ప్రేమగా చేయమన్నారు, ఇష్టంగా. అంటే ప్రారంధానికి జ్ఞానానికి సంబంధం లేదు, ప్రారంధం బాడీది. సో నీకున్న పనులు నువ్వు శ్రద్ధగా చేసుకో, ప్రేమగా చేసుకో, దానికి దీనికి ఏమీ విరుద్ధం కాదు. గురువు నిన్నెప్పుడు విడిచిపెట్టడు, వెంటాడుతూనే ఉంటాడు. లోపల ఒక్కసారి నీకు ఆ రుచి గనక తెలిసిందా, పూర్తి అనుభవం కలిగే వరకు వెంటాడుతూనే ఉంటాడన్నారండి. అది మనకి తెలుస్తూ ఉంటుంది, మనకి తెలిసి జరుగుతూ ఉంటుంది అనమాట. పూర్వజన్మలో ఏ సంబంధం లేకుండానే మనం ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా అనేవారంట భగవాను. ఇంతమంది, ఇన్ని కోట్ల మంది జనాభాలో, అంటే భారతదేశంలో ఇన్ని కోట్ల మంది జనాభాలో అందరూ ఆయన దగ్గరికి రాలేదు, కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు నావారు కాబట్టే నా దగ్గరికి వచ్చారు. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటే, ఈ పాత భక్తులు ఆయన ఎవరో నుండి కొత్త ఆయన వచ్చారు, కాసేపు కూర్చొని వెళ్ళిపోయారంటే, అదేంటి మనవారు కాబట్టే కదా మన దగ్గరికి వచ్చారు అనేవారంట. సో మనందరం ఆయన బిడ్డలం, మనందరం ఆయన కోవకు చెందిన వాళ్ళం. అందుకు మీకు మోక్షం ఈ గేట్ లోంచే అన్నారు. ఇంతమంది ఉంటే అందరూ నా దగ్గరికి ఎందుకు రాలేదు? మీరు నా ద్వారా తరించనున్నారు కాబట్టి నా దగ్గరికి వచ్చారు మీరు. సో మీరు పుల్నోట్లో పడ్డ మాంసపు ముక్క ఎలా పుల్నోట్లోంచి బయటపడదో, ఒక్కసారి ఈ గేట్ లోకి ఎంటర్ అయిన తర్వాత దెర్ ఈజ్ నో రివర్సల్ ప్రశ్నే లేదు. ఆయన ఎప్పుడు ఎవరిని గురువు అని కానీ శిష్యుడని కానీ ఎప్పుడు ఎవరిని అడ్రస్ చేయలేదంటండి. ఎందుకు? ఉన్నది ఒక్కటే, అది నువ్వై ఉన్నావు, అక్కడే స్టిక్ అయి ఉన్నారంట. గురువు అంటే బ్రహ్మం, గురువు అంటే ఆత్మ, అంతటా వ్యాపించిన చైతన్యమే గురువు. ఆయన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం? ఈ గేట్ లో నుంచే వెళ్ళవలసిందే. ఆయనలో ఈ గేట్, అంటే ఈ గేట్ ద్వారా మనం తరించవలసిందే. మనం బాడీ అనుకోవడం వల్ల నేను ఇండియాలో ఉంటున్నానో, అమెరికాలో ఉంటున్నానో, వచ్చానో, వెళ్ళానో అనుకుంటూ ఉంటాము. బాడీ నువ్వు కాదని తెలిస్తే అంతటా ఉన్నదే ఆయన, అదే నువ్వు లేని ప్రాంతం లేదు. బ్రహ్మం ఉందా లేదా అని ఎవరో అడిగితే అసలు ఉన్నదే అదన్నారంటండి భగవాన్ అని ఉదాహరణ చెప్పారనమాట. ఇప్పుడు 10 మంది స్టూడెంట్స్ కూర్చుని ఉంటే ఈ ఒక స్టూడెంట్ పిక్ చేసి, ఈ స్టూడెంట్ చాలా బ్రిలియంట్, చాలా ఇంటెలిజెంట్ అని ఒక స్టూడెంట్ అంటే ఇట్ ఈస్ అండర్స్టూడ్ అంట, మిగతా వాళ్ళు బ్రిలియంట్ కాదు అని. అలాగే ఉన్నది బ్రహ్మం ఒక్కటే అంటే చెప్పకుండా చెప్పడం మిగతావన్నీ అబద్ధం అని ఒకటే అన్నారు. ఇది గుర్తు పెట్టుకుని వెళ్ళిపోండి మీరు అందరూ మీ ఇంటికి.
ఇది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పారండి. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుని మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి. ఏంటి అంటే, మిమ్మల్ని జ్ఞానం సుఖపెట్టినట్టు ఎవ్వరూ సుఖపెట్టలేరు అన్నారండి. నీ జ్ఞానం నిన్ను సుఖపెడుతుంది, నీ అజ్ఞానం నిన్ను దుఃఖపెడుతుంది. రెండోది లేదన్నారు. మన జ్ఞానమే మనల్ని సుఖపెడుతుంది, మన అజ్ఞానమే మనల్ని దుఃఖపెడుతుంది. అసలు ప్రపంచానికి దీనికి సంబంధం లేదన్నారు. అని మొత్తం సృష్టి అంతా నీకు స్నేహితులు అయిపోయినా, అందరూ నీ శ్రేయస్ కోరే వాళ్లే ఉన్నా, అందరూ నీ ఫ్రెండ్సే అయినా, అందరూ నీకు సపోర్ట్ ఉన్నా కూడా నీకు లోపల అజ్ఞానం ఉంటే నీకు దుఃఖం పోదన్నారు. అలాగే నీకు ఊరంతా శత్రువులు, లేకపోతే నీకెవరూ సహకరించే వాళ్ళు లేరు, ఎవరు నీకు సపోర్ట్ ఇవ్వరు. నీకు జ్ఞానం ఉంటే నీ జ్ఞానాన్ని ఎవడు ముట్టుకోలేడు అన్నారు. అంటే నీ సుఖాన్ని ఎవరు చెదరగొట్టలేరు. నీకు గనక జ్ఞానం వస్తే మొత్తం సృష్టి అంతా నీకు విరోధులైపోయినా నీ సుఖం నుంచి వాళ్ళు నేను బయటికి తీసుకురాలేరు, నీ సుఖాన్ని వాళ్ళు టచ్ కూడా చేయలేరు అన్నారు. సో మనం జ్ఞానం వస్తే మనం సుఖ అవుతాం, జ్ఞానం రాకపోతే దుఃఖంగా మిగిలిపోతాం. అందుకు మనం క్లియర్ గా మనల్ని అండర్స్టాండ్ చేసుకుని ఎక్కడైతే ఉంచితే మనం దాంట్లో ఏకత్వం చెందుతామో అలా మనసును లోపలికి, అంటే కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చేయడం కాదు, చేసి మనం హృదయంలో ముంచి ఉంచమన్నారు. అది ఎలా చేయగలవు? దాంతో విరోధం పెట్టుకుంటే చేయలేవు, మనసుని విరోధం చేసుకుని చేయలేవు. సో మనసుని స్నేహం చేసుకో, మనసుని మచ్చిక చేసుకో, మనసుని స్నేహంగా ఉంటూ దాన్ని స్వాధీనం చేసుకుని ఇంద్రియాల ద్వారా దాన్ని బయటికి వెళ్ళనివ్వకుండా దాన్ని మచ్చిక చేసుకుని మెల్లమెల్లగా లోపలికి విత్డ్రా చేయమన్నారండి. దాన్ని టీచ్ చేయమన్నారు, దానికి ఎడ్యుకేట్ చేయమన్నారు, దానికి బోధించమన్నారు. ఇప్పుడు నాన్నగారు చెప్పిన ఈ సబ్జెక్ట్, భగవాన్ చెప్పిన ఈ సబ్జెక్ట్ అంతా ఏంటి? దానికి బోధించడం. ఏమని? బయట ఏమీ లేదు, నువ్వు బయటికి వెళ్ళిపోకు, నువ్వు లోపలికి వెళ్ళు, అదే నీ పుట్టిల్లు, నీ స్వస్థానం అదే, అక్కడుంటేనే శాంతి ఉంటుంది అని అలా దానికి టీచ్ చేసి, దానికి ఎడ్యుకేట్ చేసి, దానికి బోధించి, దాన్ని సమాధానపరిచి, దాన్ని విత్డ్రా చేసి, దాన్ని పవిత్రం చేయమన్నారండి. నీ మనసును నువ్వు బాగు చేసుకోకపోతే ఎవరు బాగు చేస్తారు? అర్జునుడితో కృష్ణుడు అన్నాడంటండి, నీ మనసు అది నీ లోపల ఉంది, నిన్ను బాధ పెడుతోంది, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు దాన్ని నువ్వు పరిష్కరించుకో. చేయగా గురువు అంటే నువ్వు ఎఫర్ట్ పెట్టగా గురువు చూస్తా ఉంటాడంటండి. నువ్వు సిన్సియర్ గా ఉన్నావా లేదా అని చూసుకుంటాడంతే. నువ్వు సిన్సియర్ గా నువ్వు వెతకడం లోపల మొదలు పెట్టావంటే అనుగ్రహం ప్రవాహం కింద ఇచ్చి నిన్ను మింగేస్తుందంటండి. అది దానంతట అదే వస్తుంది. నువ్వు చిన్న ఎఫర్ట్ పెట్టు సిన్సియర్ గా లోపలికి వెళ్ళడానికి. లోపల సాక్షిగా ఆయన ఉన్నాడు కదా, నువ్వు సిన్సియర్ గా ఎఫర్ట్ చేస్తున్నావో లేదో చూస్తూ ఉంటాడు, అనుగ్రహం పంపిస్తాడు, మింగేస్తాడు, నువ్వు జ్ఞానమై కూర్చుంటావు అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతావు? గురువు అంటే ఇంద్రియాల, గురువు అంటే మనస, గురువు అంటే అహంకారమా, గురువు అంటే 5 అడుగులు 6 అడుగుల శరీరమా? ఆయన బ్రహ్మం. ఆయన ఇక్కడ ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, నువ్వు ఆస్ట్రేలియా వెళ్తే ఆస్ట్రేలియా వచ్చేస్తాడు, న్యూజిలాండ్ వెళ్తే, అంటే ఆయన లేని ప్రదేశం లేదు. పుట్టేది మరణించేది దేహము, ఆత్మ కాదు. అటు ఇటు తిరిగేది కూడా దేహమే. సో చలించేది, ఈ తిరిగేది, పుట్టేది, చనిపోయేది కూడా దేహం కానీ ఆత్మ కాదు. సో అది నేను కాదు. ఆత్మకి భిన్నంగా ఉన్నదేది నేను కాదు, అది కూడా దృఢంగా నమ్మమన్నారండి. అప్పుడు ఇట్ బికమ్స్ ఈజియర్, యువర్ సాధన బికమ్స్ ఈజియర్. ఎప్పుడు ఈ దేహము, ఈ ఇంద్రియాలు, మనసు అది నేను కాదు, చైతన్యమే నేను. మనం ఎన్నో క్షేత్రాలు తిరుగుతూ ఉంటాము, ఎన్నో పుణ్యక్షేత్రాలు వెళ్తాం, దర్శిస్తూ ఉంటాము, ముక్తి క్షేత్రం చూస్తున్నామా మనం అసలు అన్నారు. ఆ చిజ్జడ గ్రంథి తెగిపోవాలన్నారండి. అదొక్కసారి తెగిపోతే అప్పటి వరకు మనం ఆ తెగే వరకు ఇంద్రియాలు మనసును తీసుకెళ్లిపోదామని చూస్తూ ఉంటాయంట. ఒక్కసారి అది గనక బ్రేక్ చేయగలిగామా, అది బ్రేక్ చేయాలంటే నీకు కావాల్సింది డిటాచ్మెంట్, వైరాగ్యం దాని తూకం పెంచుతుందండి. అంటే సృష్టిలో ఏమీ లేదు, ఎక్కడా ఆనందం లేదు, హృదయంలోనే ఆనందం ఉంది, మనం పొందవలసింది ఇక్కడే. సో దానికి లోజూపు తీసుకొచ్చి వైరాగ్యంతో, డిటాచ్మెంట్ తోటి దాన్ని విత్డ్రా చేసి లోపలికి గనక తీసుకెళ్లి అది తెంచగలిగామా, ఆ చిజ్జడ గ్రంథిని, ఆ దేహాత్మ బుద్ధిని తెంచగలిగామా, వరదొచ్చినట్టు వచ్చి ఆనందం సముద్రం ఉప్పెనలా వచ్చి ముంచేస్తుందండి సహస్రారాన్ని. ఆ శాంతి, ఆనందం, హృదయంలో ఉన్న జ్ఞాన గంగ వచ్చి మిమ్మల్ని ముంచేస్తుంది అన్నారు. సహస్రారాన్ని ముంచి అసలు ఏకం చేసేస్తుంది అన్నమాట మనల్ని. దాంతో అప్పుడు వెళ్ళమన్నా బయటికి వెళ్ళంటండి ఇంక మనసు. ఇప్పుడు ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, కలెక్టర్ పోస్ట్ కి ఎదుగుదాం అనుకుంటాడు, కానీ ఒక కలెక్టర్ పోస్ట్ లో ఉన్నాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అవుదామని అనుకోడు. అలాగే మీకు లోపల శాంతి కలిగితే
మీకు లోపల ఆ సుఖం, ఆ ఆనందం అనుభవంలోకి వచ్చేస్తే ఇంద్రియాలు మనసును వేసుకుని బయటికి వెళ్ళిపోదు, ఆనంద గంగలో ఊగిసలాడతాం అన్నారండి. గంగా గోదావరిలో మనం స్నానం చేద్దాము, లేకపోతే పుష్కరానికి వెళ్ళి మనం స్నానం చేద్దాము, నదుల్లో మునిగితే పాపాలు పోతాయి, ఇలా చెప్పుకుంటాం కదా. అసలు ఒక సత్పురుషుడు ఆ గంగలో స్నానం చేస్తే గంగలో ఉన్న దోషాలన్నీ ఆయన తీసేస్తాడంటండి. దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ హోలీ కంపెనీ అన్నారు. అంటే మనమందరం వెళ్ళి దేనికి ములుగుతాము, మన లోపల ఉన్న పాపాలు తీసేసుకోవడానికి ములుగుతూ ఉంటాం. ఒక జ్ఞాని పుష్కర స్నానం చేస్తే దేనికి వెళ్తాడంటే ఏంటంటే మనం వదిలేసిన దోషాలు ఆయన అబ్జర్వ్ చేసుకోవడానికి వెళ్తాడంటండి. ఇందాక అన్నారు కదా, అబ్జర్వ్ చేసుకుంటారా మీరు దుఃఖాన్ని అని. అలా గంగ పవిత్రం అవుతుందంటండి సత్పురుషుడు అందులో స్నానం చేస్తే. సో అందుకు అంత ఇంపార్టెంట్. హోలీ కంపెనీకి మించినది లేదు అన్నది అందుకేనండి. సో హోలీ కంపెనీ ఈజ్ ఎనఫ్. మనకి సాధన ఈజీగా బాలుగాల్లో సైకిల్ వెళ్ళినట్టు మనకి సాధన వెళ్ళిపోయింది ఆయన సమక్షంలో. మనం రవ్వంతా దాన్ని బయటికి రాకుండా ఇంటర్నల్ గా ఉంచే ప్రయత్నం ఒక్కటి చేస్తే మనకు సరిపోతుంది అనమాట. నువ్వు ఏ గురువు దేహం అనుకున్నా, నువ్వేమనుకున్నా ఆయన ఎప్పుడు అది కాదు. నువ్వు 100 అనుకోవచ్చు, అది నీ థింకింగ్ లో లోపం, అది నిజం కాదు. గురువు అంటే ఆత్మ చైతన్యం. మనకి అనేక బలహీనతలు ఉన్నాయి. ఎక్కువ బలహీనతలు అక్కర్లేదు, ఒక్కటి చాలు మనల్ని బయటికి ఊరేగించడానికి. దాన్ని లోపలికి తీసుకెళ్లే పనుల మీద నువ్వు ఉండు, అంతర్ముఖం చేస్తే అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగితేనే అప్పుడు నీకు ఆత్మజ్ఞానం వచ్చి నువ్వు అదే తానుగా వ్యక్తం అవుతుంది అని ఒకటే అన్నారు. అహంకారం నేనుగా వ్యక్తం అవుతూ ఉంటుందంటండి మనకి, ఆత్మ తానుగా వ్యక్తం అవుతుందంట. అంటే నేనని మనం అని దీంతో ఎలా తాదాప్యం పొందుతున్నామో ఆత్మ అది అని దాంతో తాదాప్యం పొందుతుంది. దానికి ద్వైతం ఉండదు, దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వేరే వస్తువు దానికి అక్కర్లేదండి ఎంజాయ్ చేయడానికి. ఎందుకు? అది ఆనందం ఇట్ సెల్ఫ్, అది ఎవర్ ఫ్రెష్ అన్నారండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా దానిలో అదే రమిస్తూ ఆనందిస్తూ ఉంటుంది అనమాట. అదే ఆత్మస్థితి. చర్మ దృష్టి మెల్లమెల్లగా విడిచిపెట్టమన్నారు. లోపలికి వెళ్లే కొద్ది ఆత్మ దృష్టి పెరుగుతుంది, చర్మ దృష్టి పోతుంది. ఆత్మ దృష్టి పెరుగుతుంది, లోక దృష్టి పోతుంది. వాసనలు మెల్లమెల్లగా సన్నగిల్లి మనం అంటే వాసనలు తొలగిపోయే కొద్ది అక్కడ స్పాన్ పెంచుకునే అవకాశం వస్తుంది. అందుకు బాహ్యంగా రానివ్వకపోతే ఇది సైమల్టేనియస్ అండి. బయటికి వెళ్తే వాసన పెరుగుతుంది, లోపలికి వెళ్తే వాసన తగ్గుతుంది. సో మనం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ ఇష్టపడతామండి. కొంతమందికి నామం చేసుకోవడం ఇష్టం, కొంతమందికి విచారణ చేయడం ఇష్టం, కొంతమందికి మనసుని అబ్జర్వ్ చేయడం ఇష్టం. సో ఎవరు ఏ పద్ధతిలో ఇదివరకు ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ పద్ధతిలో మీరు సిన్సియర్ గా దాన్ని డెకరేట్ చేయకుండా దాన్ని ఉపసంహరించి ఏది చేసినా మనసు ఏ పాత్రలో వెళ్ళినా నువ్వు దాన్ని హృదయం దగ్గర ఉంచవలసిందే అన్నారు. అక్కడే థాట్స్ నశిస్తాయి, అక్కడే చిజ్జడ గ్రంథి బ్రేక్ అవుతుంది. సో ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. జరగవలసింది ఏంటి అంటే నీ దేహాత్మల బుద్ధిలోంచి బయటకు రావాలి. అది చిజ్జడ గ్రంథి ఎక్కడుంది? నీ హృదయ స్థానంలో ఉంది. నువ్వు హృదయంలో నుంచి మనసు బయటకు వచ్చే ప్లేస్ లోనే ఉంది. సో మనసును అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఉంచితే తప్ప దానికి పరిష్కారం అవ్వదు. అని గాఢ నిద్ర గురించి ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నువ్వు గాఢ నిద్ర నువ్వేమంటున్నావు, నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. అసలు నువ్వు ఏదైతే దూరంగా వెళ్తున్నావు అనుకుంటున్నావో అది అసలు 100% అబద్ధం. నువ్వు ఎప్పుడూ ఉన్నది చైతన్యంలో, నువ్వు చైతన్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నావు, కానీ నేను బాహ్యంగా తీసుకెళ్లేది అబద్ధం. నువ్వు గాఢ నిద్రలో నీ మనసు ఎక్కడికి వెళ్తోంది? చైతన్యం దగ్గరికి వెళ్తోంది. అందుకు అదే నీ ఉనికి, అది నీకు మెలకువలో నీకు అనుభవంలో లేదు, అందుకు అది లేదనుకుంటున్నావు. అప్పుడు కూడా నువ్వు దేహాన్ని విడిచిపెట్టేశావు, ప్రపంచాన్ని విడిచిపెట్టేశావు, బాహ్య విషయాలు వదిలిపెట్టేశావు. నీకు దేహం తెలియట్లేదు, మనసు తెలియట్లేదు, ఇంద్రియాలు తెలియట్లేదు, లోకం తెలియట్లేదు, దేవుడు కూడా తెలియట్లేదు, కానీ నువ్వు ఉన్నావు కదా. అండ్ దాన్ని అంటి పెట్టుకునే ఉన్నావు కదా. ఏదైతే నువ్వు కాదో అందులోంచి విడిపోయావు, కానీ ఏదైతే నువ్వో దాన్ని అంటి పెట్టుకునే ఉన్నావు కదా నువ్వు గాఢ నిద్రలో కూడా. అది నువ్వు మెలకువలో గనక నువ్వు దాన్ని గ్రహిస్తే అదే మోక్షం అన్నారండి. అని ఒకటే అన్నారు. నీకు లోచూపు పెరిగే కొలది నీకు ఆవేశం తగ్గిపోయి చైతన్య స్థాయి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది అన్నారు. అంటే ఆయన చెప్పింది ఏంటి అంటే లోపలికి వెళ్లే కొద్దీ శాంతి తెలుస్తూ ఉంటుంది, లేకపోతే నువ్వు బయటికి వెళ్లే కొద్దీ విసుగు పెరిగిపోతుంది, ఆవేశం పెరుగుతూ ఉంటుంది. సో నీకు కొలతబద్ద ఏంటి అంటే నువ్వు ఎంత శాంతిగా ఉండగలుగుతున్నావు, ఎంత రియాక్షన్ ఫ్రీగా ఉండగలుగుతున్నావు, ఎంత సహనంగా ఉండగలుగుతున్నావు అనేదే మెషర్మెంట్. నువ్వు ఎంత ఇంటర్నల్ ప్రయాణం చేస్తున్నావు అనే దానికి.
సో అంటే ఆ ఆలోచనలు మనం ఆలోచింపజేసేది, విజ్ఞానం కలిగేలా చేసేది అది నిజమా అంటే అది కూడా గోల్ కాదు, కానీ మార్గం అక్కడికి వెళ్ళడానికి ఇది సహకరిస్తుంది కాబట్టి చెప్పారు. అయితే గాఢ నిద్రలో ఏదీ లేదు కదా, నీకు తలంపులు లేవు, ఆలోచన లేదు, ఏదీ లేదు. కంపారిటివ్ గా బెటర్ అంటున్నారు, కానీ ట్రూత్ కి దానికి ఎట్టి సంబంధము లేదు. నీకు అటు వెళ్ళడానికి సహకరిస్తుంది మాత్రమే అని ఒకటే అన్నారు. మనకి హృదయం, ఇప్పుడు మన బాడీ కాలిపోయినప్పుడు మన హార్ట్ కాలిపోతుంది, ఫిజికల్ గా బ్లడ్ పంప్ చేసే హార్ట్ కాలిపోతుంది. స్పిరిచువల్ హార్ట్ కాలిపోదు. ఎందుకు అంటే అది కాలదు, తడవదు, అది చంపబడదు, అది పుట్టుక చావు లేనిది, ఎల్లప్పుడూ ఉన్నది. చావు మరణం లేని వస్తువు ఎల్లప్పుడూ ఉన్నది. ఆ స్పిరిచువల్ హార్టే దేవుడి నివాసం. మనం పట్టుకోవాల్సింది దాన్నే. గాఢ నిద్రలో మన మనసు అక్కడికే వెళ్తోంది. లేచిన కాడి నుంచి వచ్చి దేహంతో తాదాత్మ్యం పొంది నేను అని వ్యవహారం చేస్తోంది. దాన్ని నువ్వు మెలకువలో ఉండగా మెల్లమెల్లగా దాన్ని విత్డ్రా చేయడం నీ కర్తవ్యం అని ఒకటే అన్నారండి. నీ మనసు జాగృత అవస్థలో అక్కడే ఉండగలిగితే, నీ హృదయంలో నువ్వు దాన్ని ముంచగలిగితే అప్పుడు నీకు అర్థమవుతుందంటండి. ఇప్పుడు దాకా నేను బాహ్యంగా ఉన్నాడు గురువు అనుకున్నాను, ఈ గురువే ఆత్మ కదా, ఆత్మ తప్ప ఇంకేమీ లేదు కదా, అంతటా ఉన్నది అదే, అసలు నేననేదే లేదు కదా అనే అనుభవం నీకు కంప్లీట్ గా వస్తుందంటండి. ఇతరుల మీద, టీచింగ్ మీద అప్పుడు ఇంక మీరు టీచింగ్ ఎప్పుడు వరకు, అప్పుడు వరకు. అది ఒక్కసారి మీకు అనుభవంలోకి వస్తే అసలు మీకు టీచింగ్ అవసరం లేదు, అసలు దేని మీద మీరు ఆధారపడక్కర్లేదు, అసలు శృతితో సంబంధం లేదు, శాస్త్రంతో మీకు సంబంధం లేదు, మీరు అసలు దేని మీద ఆధారపడక్కర్లేదు. అది నీ అనుభవంలోకి వచ్చేస్తే అని అప్పుడు అసలు నువ్వు ఏది చెప్తే అదే శాస్త్రం అన్నారండి. అని అదే ఈ మ్యాంగో షుగర్ కేన్ ఉదాహరణ ఇచ్చారు కదా, నువ్వు అది ఏది నువ్వు బాహ్యంగా చూసి నువ్వు ఆనందిస్తూ ఉన్నా అది బాహ్యాంది కాదు, హృదయాందే. సో హృదయంలో ఉన్నదే నువ్వు అనుభవిస్తున్నావు. గురువుకి నిరంతరం మనసు మునిగిపోయి అక్కడే ఉంది కాబట్టి ఆయన పూర్ణకాముడు అన్నారంటండి. కృష్ణుడిని గాని ఒక జ్ఞానిని గాని పూర్ణకాముడు అని ఎందుకన్నారు? మనకి డిజైర్, కోరిక తీరినప్పుడు మనసు వెళ్ళి ఒక్క ములుగుతోంది, ఆ క్షణానికి మనం సుఖం అనుభవిస్తున్నాం. కానీ వాళ్ళు నిరంతరం సుఖం అనుభవిస్తున్నారు. ఎందుకు? బాహ్యంగా దేని మీద ఆధారపడకుండా అదే నేనై ఉన్నానని ఆయనకు అనుభవంలో ఉంది కాబట్టి. ఎక్కడికి వెళ్తావు? గురువుని విడిచి ఎక్కడికి వెళ్తావు? గురువు నీతోనే ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు అని రిపీటెడ్ గా మీటింగ్ అంతా చెప్పింది అదేనండి. గురువు నిన్ను ఎలా విడిచిపెడతా? అసలు గురువుని విడిచిపెట్టి నువ్వు ఎప్పుడూ లేవు, నిన్ను విడిచిపెట్టి ఎప్పుడు గురువు లేడు. గురువు చూపులో నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు అని, పారిపోలేరు అన్నారండి. అని ఒక గురువు 4 శిష్యులకి అత్తిపండ్లు ఇచ్చి భగవంతుడు లేని చోటుకి వెళ్ళి తినేసారంటరా అని 4 శిష్యులకి అత్తిపండు ఇచ్చారంటండి. ఒక ఆయన పురాణంలో కాదనమాట ఇది. అయితే 4 వెళ్ళిపోయారంట, ఓ 3 తినేసి వచ్చారంట, ఒకడు మాత్రం తినలేదంట. అదేంటో నువ్వు తినలేదు అంటే, అదేంటి గురుగారు, ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు ఉంటాడు కదా, భగవంతుడు లేని చోటు అంటూ లేదు కదా, ఇంక మరి ఎక్కడికి వెళ్ళినా ఉన్నాడు అని నాకు అర్థమైపోయింది, అందుకే ఇంక నేను అరటిపండు తినలేకపోయాను, భగవంతుడు కన్ను కప్పి నేను అసలు ఎలా తిన్నో అరటిపండు అన్నాడంట. అని అదే అన్నారు, మనం భగవంతుడు కన్ను కప్పలేము. మనం చేసే ప్రయత్నం గనక సిన్సియర్ గా ఉంటే ఆయన రెడీగా ఉన్నాడండి రిసీవ్ చేసుకోవడానికి. మనకి సిన్సియారిటీ లోపం తప్ప అక్కడ ఎప్పుడు ఉన్నదే అనుగ్రహం, ఎప్పుడు ఉన్నదే గురువు. మన లోపల నిరంతరం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మన మనసుని కొంచెం అటు తిప్పితే మనం అనుగ్రహంలోనే ఉన్నామని మనకి తెలుస్తుంది. మనం దానికి ప్రత్యేకం అడగక్కర్లేదన్నారండి. నువ్వు అసలు ఎంత ప్రయత్నం చేసినా అసలు ఆయనకి భిన్నంగా వెళ్ళడానికి అవకాశం లేదు అంటే అప్పుడు లౌరీ ఆశ్చర్యపోయాడంట. ఏంటి ఇంతలా చెబుతున్నారు భగవాను, ఎంత ఆశ్చర్యం, అంతటా ఉన్నాడా ఈయన, నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేడా, అసలు నేను విడిచిపెట్టి వెళ్ళట్లేదా భగవాన్ని అని అనిపించిందంటండి. ఎక్కడ ఉన్నా నీ అనుగ్రహం దయా ఉందా? అయితే భగవాను నేను ఎక్కడున్నా నీ అనుగ్రహం నా మీద ఉంటుంది కదా, నాకు అంటే శక్తినివ్వు, ఎందుకంటే నాకు శక్తి సరిపోదు, నువ్వు శక్తి ఇస్తే తప్ప నేను అక్కడ ఉంచలేను కదా మనసుని. వెళ్ళిపోతున్నాడు అంటే నీకు టైం అయిపోతుంది, ఫ్లైట్ టైం అయిపోతుంది, నిలబడి దండం పెట్టి చాలా అంటే విపరీతమైన ప్రేమ ఇష్టం కలిగిందంటే. ఇందాక లలిత అంటుంది కదా, ఆయన విడిచిపెట్టి వెళ్ళబుద్ధి అవ్వలేదు, ఆయనతోనే గడపాలనిపిస్తోంది, ఆయన పట్ల ఆకర్షణ కలుగుతోంది అని. అలా ఆయన విడిచిపెట్టి వెళ్ళలేక భక్తితో, విశ్వాసంతో, ప్రేమపూరితమైన కళ్ళతో ఆయన చూస్తూ అన్నాడంటండి, నాకు శక్తిని భగవాను, లోపల దిగమని చెబుతున్నావు బాగుంది, కానీ దిగే శక్తి ఇవ్వండి అని అర్థిస్తున్నాడంటండి.
శక్తి లేకపోతే సాధ్యం కాదు కదా, మాటలతో సరిపుచ్చకండి, శక్తిహీనం చేయలేం కదా, నువ్వు ప్రసాదిస్తే కదా, బోధిస్తే చాలదు, నన్ను శక్తితో కూడా అనుగ్రహించండి అన్నాడంటండి. అప్పుడు కూడా భగవాన్ నేనని అనట్లేదంటండి. ఆ నేననే మాట అసలు రాలేదంట ఆయన నోట్లోంచి. ఆత్మశక్తి నీలోనే ఉంది, కానీ దానిలోంచి ఆత్మశక్తి నీలోనే ఉంది, కానీ దానిలోంచి నువ్వు విడిపోగలవు. కానీ ఏదైతే నువ్వో దాంట్లోంచి ఎలా విడిపోతావు? అసలు ఏదైతే నువ్వో అందులోంచి అసలు ఎలా విడిపోతావు? నువ్వు గాఢ నిద్రలో అన్నిటినీ విడిచిపెడుతున్నావు, కానీ నువ్వు ఎక్కడుంటున్నావు? నువ్వు చైతన్యం దగ్గరే ఉంటున్నావు. సో ఎప్పుడూ నువ్వు ఉన్నదే దానితో, కానీ నీ స్వరూపం నుంచి అప్పుడు కూడా నువ్వు ఎప్పుడు విడిపోలేదు. ఈ దేహం నేననుకునే నీ మనసు మాత్రమే దాన్ని నీకు అనుభవంలో రాకుండా చేస్తోంది. కాబట్టి దాన్ని పరిష్కరించుకో. అది సిన్సియర్ గా నువ్వు పరిష్కారం చేసుకుంటున్నావు అనుకో, ఎక్కడుంది ఆత్మ? నీలోనే ఉంది. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మలో నుంచే వస్తుంది. శక్తి లేకుండా ఆత్మ లేదు, శక్తి లేకుండా గురువు లేడు, శక్తి లేకుండా దేవుడు లేడు. ఆ శక్తి నీలోనే ఉంది. ఎందుకు? నీలో ఉన్న ఆత్మే గురువు కాబట్టి. సో నువ్వు విషయాల పట్ల గౌరవం ఇవ్వడం మానేసి లోపల ఉన్న వస్తువుని గౌరవించి, లోపలున్న వస్తువుకి విలువిచ్చి, ఉన్నదంతా అక్కడే ఉందని నువ్వు గ్రహించి, నువ్వు కరెక్ట్ గా అవగాహన చేసుకుని నీ మనసుని లోపలికి పంపడానికి ఆ చిన్న ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. అనుగ్రహం వచ్చి నిన్ను ముంచి, నిన్ను మింగి, నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి నీకు వ్యక్తం అవుతాడు. అప్పుడు నీకు తెలుస్తుంది. లారీ, నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ఎవరైతే హృదయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడో అప్పుడు లౌరీ యొక్క లాస్ట్ లో వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడంటండి. ఎవరైతే హృదయంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తున్నాడో వాడే ప్రపంచానికి ఆనందాన్ని, శాంతిని నింపుతున్నాడు కదా, విరజల్లుతున్నాడు కదా. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది భగవాను. నువ్వు హృదయంలోనే ఉన్నావు. నువ్వు నీ హృదయంలో ఉన్న వస్తువుని పొందున్నావు కాబట్టి నువ్వు అనుగ్రహాన్ని, శాంతిని విరజిమ్మగలుగుతున్నావు. బహుశా మీ ప్రేమ కూడా అట్టిదే అయి ఉండవచ్చు. అంటే అందుకే కదా నీ ప్రేమ విశ్వవ్యాప్తం, అందరికీ సమానం నీ ప్రేమ. ప్రేమించేది చైతన్యం, శరీరం కాదు అని వాడికి అర్థమైపోయిందంటండి. ముదిరిపోయాడు, భగవాన్ నుంచి బయలుదేరట్లేదు, ఇంకా అక్కడే ముదిరిపోయాడండి వీడు చైతన్య స్థాయి పెరిగిపోయింది అక్కడే. అంతటా నువ్వే ఉన్నావు భగవాను. మీ ప్రేమ విశ్వవ్యాప్తం. మీకు అసలు శరీరంతో పని లేదు. మీకు శరీరం ఏంటి భగవాను? మా కోసం నువ్వు శరీరం ధరించి వచ్చావు, శరీరం ధరించి వచ్చి మాకు బోధించావు, అర్థమయ్యేలా చేశావు. మమ్మల్ని ఊరికే ఏదో ప్రయత్నం చేయి అంటున్నావు. నీ అనుగ్రహమే మమ్మల్ని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం ఫలించేలా చేసేది కూడా నువ్వే, మమ్మల్ని అక్కడికి స్టేట్కి రీచ్ చేసేది కూడా నువ్వే అని అప్పుడు వాడికి పూర్తిగా అవగాహన అయిపోయి నమస్కరించాడంటండి. నమస్కరించి, అంతటా నువ్వే ఉన్నావు, దేహం ధరించింది కూడా మా కోసం, నీకంటూ ప్రారంధం లేదు, మా కోసమే నువ్వు దేహం ధరించావు. మాకు నువ్వు టచ్ చేసి మమ్మల్ని అన్ని రకాలుగా నువ్వు అనుగ్రహించి, మాట ద్వారా, కంటి ద్వారా, చూపు ద్వారా అన్ని అనుగ్రహించి మమ్మల్ని ధన్యుల్ని చేశావని చెప్పి చాలా కృతజ్ఞతతో నమస్కారం పెట్టాడంటండి. అప్పుడు భగవాన్ అన్నారంటండి, అంటే ఒకటే అన్నారు, నువ్వు మానసిక హెల్త్, శారీరక హెల్త్ కాపాడుకోమన్నారండి నాన్నగారు. ఎందుకు? ఈ రెండు జ్ఞానానికి పొందడానికి, ఉపయోగపడడానికి. నీ శరీరాన్ని, నీ మనసుని కూడా ఉపయోగించుకుని, దానికి వేరే పని లేదు, నువ్వు వచ్చిందే దానికి. నీ శరీరాన్ని, నీ మనసుని నువ్వు ఉపయోగించుకుని, నువ్వు ఇప్పుడే శ్రద్ధగా, ప్రేమగా, తృప్తిగా నువ్వు ఏదిస్తే నీ ప్రారంభంలో ఉన్న పనిని తృప్తిగా చేస్తూ, ఎవరికన్నా ఏదైనా పెడితే ప్రేమగా, తృప్తిగా ఇస్తూ, శ్రద్ధగా ఉంటూ, శాంతి చిత్తంతో ఉండి, డూ ఆర్ డై, ఇది ఇక్కడే సాధించాలి. ఆత్మజ్ఞానం లేకుండా నేను ఏది సాధించినా ఒకటి లేని సున్నలు. ఆత్మ తప్ప, చైతన్యం తప్ప మిగతాదంతా దృశ్య సమానం, అది నిజం కాదు. నువ్వు అని అంచేత భగవాన్ ఇంకా వీడ్కోలు తీసుకుంటున్నాడంటండి. అప్పుడు భగవాన్ వీడ్కోలు మాటలు ఏం చెప్పారంటే, నువ్వు ఏ శక్తిని అయితే నమ్ముకున్నావో ఆ శక్తే నిన్ను ఉద్ధరిస్తుంది. నేను నిన్ను ఉద్ధరిస్తానని అనలేదంటండి అక్కడ కూడా. ఎందుకంటే అనేది ఆయనకి లేదు కాబట్టి, నువ్వు ఏ శక్తిని అయితే నమ్ముకున్నావో ఆ శక్తి నిన్ను ఉద్ధరిస్తుంది. దేనికైతే నువ్వు సరెండర్ అయ్యావో అదే నిన్ను ఉద్ధరిస్తుంది. నీకన్నా చాలా తెలివైంది ఆత్మ. నీకేదో తెలివితేటలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. నీ జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిప్పాలో దానికి తెలుసు. యుఎస్ వెళ్ళిపోతున్నాను అంటున్నావు కదా, నువ్వు కంగారు పడకు, అంతా సరిగ్గానే జరుగుతుంది నీకు.
ఎక్కడ నువ్వు ఇబ్బంది పడకు, వర్రీ పడకు, బెంగ పెట్టుకోకు. ఎక్కడ ఎలా తిప్పాలో అలా మలుపు తిప్పి ఆత్మజ్ఞానం దగ్గరికి తీసుకువెళ్తాడు. తొందర పడకు, వేగిర పడకు. ఆ శక్తే నీ పనులు చూసుకుంటుంది. నువ్వు ఏ శక్తికైతే శరణాగతి చెందుతావో అదే శక్తి నీ వ్యవహారాలు కూడా చూసుకుంటుంది. నిన్నే కాదు, నీ ఉద్ధారణే కాదు, వ్యవహారంలో కూడా సక్రమంగా జరిగేలాగా ఆ శక్తే చూసి పెడుతుంది. అంచేత నువ్వు అస్సలు వర్రీ పెట్టుకోకు. లలిత నీకోసమే చెప్పారు నాన్నగారు ఇది. అయితే అంటే ఈ ఎన్ఆర్ఐస్ అందరూ పాపం ఇంత వర్క్ చేసి సత్సంగాలు నడుపుకుంటున్నారు. నాకు ఈ మీటింగ్ వింటూ ఉంటే అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. లలిత మాట్లాడుతూ ఉంటే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇదే కదా మొత్తం మీటింగ్ మొత్తం మొత్తుకుని నేను నీతోనే ఉన్నాను, లోపలే ఉన్నాను, అంతా గమనిస్తున్నాను, నీ ఎఫర్ట్ చూస్తున్నాను, అది సిన్సియర్ అని తెలియగానే నిన్ను మింగేస్తాను అని చెబుతున్నారు కదా. అలా ఈశ్వరుని చేతిలో ఉపకరణంగా అయిపోమన్నారండి. నాన్నగారి చేతిలో పుస్తకం పట్టుకుని చదువుతూ ఉంటే ఆయన కావాల్సినప్పుడు మూసేస్తారు, కావాల్సినప్పుడు తెరుస్తారు కదా. సో ఆయన చేతిలో మనం ఉపాధి కింద ఉండిపోమన్నారండి. ఆఫర్ ఆల్ యువర్ యాక్షన్స్ యాజ్ అ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ అన్నారు. అంటే మన యాక్షన్స్ అన్ని ఆయనకి సబ్మిట్ చేసేద్దాం, మన ఓనర్షిప్ డూవర్షిప్ ఆయనకి సబ్మిట్ చేసేసి అంతా వదిలేయండి ఆయన మీద. ఈశ్వరుని చేతిలో పనిముట్లు అయిపోదాం అన్నారండి. అప్పుడు నీ శరీరం ద్వారా ఏది జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది, నీకు అంటదు, కర్తృత్వం రాదు. కర్తృత్వం నశిస్తే దుఃఖం నశించిపోతుంది. దుఃఖ కారణం బయట లేదు, లోపలే ఉంది. కాబట్టి నీ కర్తృత్వం ఉండగా అది నువ్వు దుఃఖం నుంచి బయటకు రాలేవు, కాబట్టి దాన్ని వదిలేయమన్నారు. ఎప్పుడైతే శరణాగతి పొందావో అప్పుడు ఇది అంతా ఈశ్వరుడే చేస్తున్నాడు అని మనకి 100% అర్థమైపోతుందటండి. ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోయామో అక్కడ ఆ హృదయంలో మనం మనసుని గనక అప్పజెప్పేసి కర్తృత్వాన్ని అప్పజెప్పేస్తే అంతా ఆయనే చేస్తున్నాడు అనేది తెలిసిపోయినప్పుడు కర్తృత్వ భావం ఇంకా రాదంటండి. మనం తేలికైపోతాం, మనం బర్డ్స్ కింద అయిపోతాం. వి విల్ బి ఫ్లయింగ్ ఇన్ చిదాకాశ. ఆత్మజ్ఞానం వచ్చి వరిస్తుంది అన్నారండి. అని భగవాను అరుణాచలం పట్ల ఏ శ్రద్ధ అయితే ఉందో, ఏ నిష్ఠ అయితే ఉందో ఆ నిష్ఠ కనుక మనకు వస్తే ఇక్కడే సిద్ధంగా ఉన్న ఆత్మ మనకి వెలువైపోతుంది. ఇప్పుడు అదే కనుక మనం పొందలేదనుకోండి, పొందకుండా మరి ఇప్పుడు వాసన నశించకపోతే మనసు నశించదు, మనసు నశించకపోతే ఇంక ఈ శవాలను మోసుకుని తిరుగుతూనే ఉండాలి. ఆ శవాలు వచ్చినాయి అనుకోండి మళ్ళీ దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఈ జన్మ మరణ చక్రంలోంచి విడుదలవ్వం. అందుకు ఇప్పుడే సింపుల్ గా ఉంది, అనుగ్రహం నిండా ఉంది. మనకి అవగాహన శక్తి ఇచ్చాడు, అవగాహన అయ్యే ఫ్యాకల్టీ ఇచ్చాడు. అంటే అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగా. 80% ఆఫ్ యువర్ సాధన ఇస్ కంప్లీట్ విత్ అండర్స్టాండింగ్. సో ఆ 20% నీకు తెలుసున్నది ఆయనకి సరెండర్ అన్నా చేసి, అమ్ముంచడానికి ప్రయత్నం అన్నా చేసి, విత్డ్రా. నువ్వు ఏ పద్ధతిలో అయినా దాన్ని విత్డ్రా చేసి అక్కడ ఉంచు, నీకు అక్కడే స్ఫురిస్తుంది, అక్కడే అంతమైపోతాము. మనం మన ట్రూ స్టేట్ లోకి మేలుకుంటాము. అత్తగారింట్లో నుంచి నువ్వు వేరు పడిపోవచ్చు, వేరు కాపురం పెట్టచ్చు, కానీ నీలో నుంచి నువ్వు వేరు కాపురం పెట్టలేవు కదా. నీ స్వస్థానానికి వెళ్ళిపో, నీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపో అన్నారండి. అని భగవాను అరుణాచలంలో అడుగు పెట్టగానే పుట్టింటికి వెళ్ళిపోయాననే ఫీలింగ్ వచ్చిందంటండి. ఎందుకు? జీవుడు మరణించి ఆత్మలోకి మేలుకున్నాడు. అప్పటికే ఆయనకి మరణానుభవం అయిపోయింది. అరుణాచలం వెళ్తే మనం యాత్రకు వచ్చాం, మనది హైదరాబాద్, మనం అరుణాచలం వచ్చామని మనం అనుకుంటాము. భగవాన్ అలా కాదు, నా ఇంటికి నేను వచ్చాను అనుకున్నాడు. ఎందుకు? జీవుడెళ్ళి ఆత్మలో ఐక్యమైపోయాడు, ఆత్మే తానని అయి ఉన్నారు. అదే ఆయన పుట్టిల్లు, అదే అరుణాచలం. సో నిరంతరం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కూడా తపస్సు అన్నారండి. సో మనం వచ్చిన పని ముగించుకోవాలి. ఆయన ఎప్పుడు హీఈస్ ఎవర్ వెయిటింగ్. లలిత వచ్చినప్పుడు ఆయన ఎలా వెయిట్ చేశారో, వెళ్ళిపోయిన మళ్ళీ పిలిపించి ఎలా ఆదరించారో, అలా హృదయంలో రెడీగా హీఈస్ రెడీ టు పుల్ అస్ ఇన్సైడ్. మనం కొంచెం దృష్టి అటు తిప్పితే మ్యాగ్నెట్ అండి, అది వెంటనే వెళ్ళి అక్కడ స్టక్ అయిపోతాం. సో ఇప్పుడు దాకా బాహ్య దృష్టితో పరిగెత్తి నాన్నగారు చుట్టూ తిరిగాం. అసలు ఇంకా మనం బాహ్యంగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అసలు ఆ లోపల ఉన్న హృదయంలో ఉన్న వస్తువు మనకి అనుభవంలోకి వచ్చేస్తే అసలు టీచింగ్ తో పని లేదండి. మనం ఏది మాట్లాడితే అదే శాస్త్రం అన్నారు. అయితే అది అనుభవంలోకి తెచ్చుకోవాలి ఇక్కడే ఇప్పుడే. అశ్రద్ధ పనికి రాదు. అండ్ ఆ సిన్సియారిటీతో మనం చేస్తూ ఉంటే ప్రవాహం కింద అనుగ్రహం మనకి లోపల తెలుస్తూ ఉంటుంది. మన బాడీని, మన మాటని, మన ఇంద్రియాలని ఆయన స్వాధీనం చేసుకుంటాడు. ఇంకా బయట లోపల అనే భేదం పోతుందండి. సో లెట్ us all be in that heart source. God blesses all and his blessings are always with us, especially NRIs. మీరు మీకోసం చెప్పిన మీటింగే ఇది. సో నాకు అదే అనిపిస్తుంది, మన ప్రమేయం ఏముంది? ఆయన ప్రవాహం కింద పొంగుదాం అనుకుంటే ప్లేస్ తో కానీ, ఆ జెండర్ తో కానీ, మన పరిస్థితులతో కానీ సంబంధం లేదు కదా. సో లెట్ us all surrender at his
holy feet which is within our very own spiritual heart అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం అయినట్టుంది. యా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణు.